నమస్తే ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఎందుకు సడన్ గా టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు మరి చలమల అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఎవరి వల్ల స్ట్రగుల్ పడ్డారు టీడీపీలో? చింతమనేని ప్రభాకర్ గారు చింతమనేని గారి గురించి తెలిసి వెళ్ళారా తెలియకుండానే? చింతమనేని ప్రభాకర్ గురించి కొంత తెలుసు, కానీ ఎంత దారుణంగా ఉంటాడనేది మాత్రం తెలియదు. చింతమనేని గారికి అశోక్ గౌడ్ గారు అంటే కోపమా, బీసీలు అంటే కోపమా? చింతమనేని ప్రభాకర్ గారు అందరు బీసీలందరూ కూడా ఐక్యవేదిక కింద ఒక దగ్గరికి చేరటానికే ఇష్టపడిన వ్యక్తి. ఒక మీడియాలోకి వచ్చి మీరు వచ్చి మాట్లాడితే మీ మీద ఒక కక్ష ద్వారాని ఒక ఏలూరులో ప్రైవేట్ హాస్పిటల్ కనిపిస్తే మీ మీద తీవ్రంగా పదజాలం వాడతాం, అవన్నీ బాధించిందా లేకపోతే ఏమనిపించిందా ఆ రోజున? బీసీలు ఎదుగుదల అనేది ఆయన వార్చడు. ఎస్సీలను కూడా ఏ విధంగా అయితే అవమానించాడు, మీకెందుకురా రాజకీయాలు, మీకెందుకురా పదవులు మాకురా. చింతమనేని గారి ఇంటి దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేదా మధ్యాహ్నం అనుకుంటుంది, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, నిరంతరం 340 రోజులు భోజనాలు పెట్టమని చెప్పి ప్రభాకర్ గారు కొన్ని వీడియోల్లో విన్నా. నేను కొమ్మొకటిది సోకొకటిది కాదని చెప్పని వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చిన్న సహజంగా ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అంటారుగా ప్రభాకర్ గారు. ఫస్ట్ లిస్ట్ లో అంటే గెలిచే క్యాండిడేట్లకి ఇస్తామని అనుకుంటారు కదా వాళ్ళు. లో కూడా కదలరా కార్తీక్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మీరు అప్పుడు టీడీపీలో ఉన్నారు. మీరు అక్కడ కూడా ప్రభాకర్ గారు బొకే ఇస్తే డయాస్ మీద మీరు దగ్గర ఉన్నారు అప్పుడు? తీసుకోలేదు. నమస్తే ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా రోజుకి రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లో గెలుపు గుర్రాల కోసం సామాజిక వర్గాల వారీగా నాయకుల్ని ఆయా పార్టీలు జాయిన్ చేసుకునే ప్రక్రియ నిరంతరం ఎన్నికల వేళ జరుగుతూ ఉంటుంది. అది కొంతమందికి, మరికొంతమందికి ఆత్మాభిమానం, గౌరవం, మర్యాద ఉన్న పార్టీలో ఉండాలనేది మరికొంతమంది నాయకుల అభిప్రాయం. అదే కోవకు చెందిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గత 4 రోజుల క్రితం అంటే లాస్ట్ సాటర్డే ముందు రోజు వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సాధికారత కమిటీకి కన్వీనర్గా ఉన్నారు చలమోలు అశోక్ గౌడ్ గారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడిగా, బీసీ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. లాస్ట్ సాటర్డే నాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకు సడన్గా టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు? మరి వైసీపీలో అశోక్ గౌడ్ గారికి ఉన్న రాజకీయ ప్రణాళిక ఏమిటి? ఏ కారణంతో పార్టీ మారారు? వీటన్నిటి మీద ఎంటీవీ బర్నింగ్ షోలో మరి చలమల అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. నమస్కారం అశోక్ గౌడ్ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు బాగున్నారా? అప్పుడు బాగున్నారా? ఇప్పుడే బాగున్నారా? ఇంకా మీ మొహంలో తేజస్ కూడా చాలా, అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కొద్దిగా మనిషిలో ఫేస్లో అంత రీడింగ్, ఏది మాట్లాడితే మీ మీద ఎక్కడ మీదకి వచ్చి పడతారో, ఎక్కడ వార్నింగ్లు వస్తాయో, ఎక్కడ కారు అద్దాలు వాళ్ళు కొడతారో అనే భయాందోళన ఆ రోజుల్లో కొంత కనిపించింది. వాస్తవం అంటారా? భయాందోళన కాదు, కానీ ఒక అవమానాలు పడిన బాధ అనేది ఉంది. భయం అనేది పడలేదు, కానీ అవమానాలు పడుతూ ఉండటం ఏంటి, బాధ ఏంటి, ఇటువంటి నాయకత్వంలోనా నేను పనిచేస్తున్నాను అనే బాధ ఆ రోజు ఉన్న మాట కరెక్టే. ఓకే, రైట్. ఏంటి అసలు మీరు 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో
టీడీపీలోనే ఉన్నారు. ఎందుకు ఆల్ ఆఫ్ ది సడన్గా తెలుగుదేశం పార్టీ విడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు? ఈరోజు బీసీలు కానీ ఎస్సీ మైనారిటీలు కానీ కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆల్ ఆఫ్ ది సడన్గా 1000 కోట్లు సంపాదించాలని లాటరీలు కొట్టాలని ఈ బీసీలు ఎస్సీలు మైనారిటీలు, లేదంటే ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఉన్నతమైన పదవులు ఆశించేయాలనో, లేదంటే ఎమ్మెల్యేలో మంత్రులు, లేదంటే ఇంకా అంతకంటే పెద్ద పదవులు అనిపించాలని ఆశలు అయితే ఈ బీసీలకి ఎస్సీ మైనారిటీలకు ఉండవు. మన వరకు మనం గౌరవంగా 10 మందిని కలుపుకుని గౌరవంగా ఈ సమాజంలో గౌరవంతో పాటుగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, అలాగే సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి రావడం కానీ సమాజంలో ఉండటం కానీ జరుగుతుంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో షార్ట్ కట్ వెళ్ళిపోదాం. తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని జాయిన్ చేసింది ఎవరు? ఎందుకు జాయిన్ అయ్యారు? జాయిన్ అయిన తర్వాత ఏ నాయకుడితో మీ ప్రయాణం సాగింది? నేను గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నప్పుడు స్వర్గీయ నాకున్న పరిచయంతో కోటగిరి విద్యాధరరావు గారు తెలుగుదేశం పార్టీతో అభిమానంగా ఉండేవాడిని, ఆయనతో కలిసి ప్రయాణం చేసేవాడిని. ఆయన ఈ కొత్త పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆ ప్రజారాజ్యం పార్టీలో ఆయన క్రియాశీలక మెంబర్గా ఆ రోజున ఉన్నారు. నాకున్న ఆయనతో ఉన్న పరిచయంతో ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి గతంలో కూడా ఎప్పుడు బీసీలకు అవకాశం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈసారి బీసీకి ఇక్కడ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ నుండి కొద్దిగా మంచి రిజల్ట్ వస్తుందని ఆలోచించి వాళ్ళు పార్టీలోకి నన్ను ఆహ్వానించి చిరంజీవి గారి పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా చిరంజీవి గారు గతంలో చాలా సామాజిక సేవలు అనేది, రక్తదాన శిబిరాలు అనేవి, బ్లడ్ బ్యాంకులు అవన్నీ కూడా చాలా చేయటం అనేది జరిగింది. ఆ ఉద్దేశంతో ఆయన మీద ఒక మంచి సౌమ్యుడు, మంచి నాయకత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆ రోజు నా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు టికెట్ రావడం, తక్కువ షార్ట్ టైంలో టికెట్ రావడం, నాకు గ్రామాల్లో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో అప్పుడు సడన్ గా స్టీల్ ప్లాంట్ ఉద్యోగం మానేసి రావడం, ఆ రోజు నష్టపోవడం జరిగింది. అయిపోయింది, ఆ రోజుల్లో అయిపోయింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత సాధికారత కమిటీ కన్వీనర్ అయ్యారు. ఎందుకు, ఎవరి వల్ల స్ట్రగుల్ పడ్డారు టీడీపీలో? తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నేను రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని, జిల్లా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండేవాడిని. తర్వాత అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఇంకోటి కానీ అక్కడున్న పరిస్థితుల మేర వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడున్న లోకల్ స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా అశోక్ అన్న అని పలకరించడం స్టిల్ ఈ రోజు కూడా మనం మొన్న జాయిన్ అయినప్పుడు కూడా ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఆయన గుర్తు చేయడం అదే పదం ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక అతి సామాన్యుడైన నన్ను అశోక్ అన్న అని సంబోధించడం, ఆ రోజు సీఎం గా ముఖ్యమంత్రి అవ్వకముందు ఏదైతే పదం వాడారో అదే పదం ఈ రోజు కూడా సీఎం గా ఉండి సీఎం హోదాలో ఉండి కూడా అదే అశోక్ అన్న ఎలా ఉన్నావు బాగున్నావా అనే మాట గురించి ఆ రోజున ఆ గౌరవం ఉంది. కాకపోతే ఏంటంటే స్థానిక ఇబ్బందుల వల్ల వెళ్ళాను తప్ప ఇటువంటి పరిస్థితి ఆయనతో అయితే కనుక ఏ విధమైన వివాదాలు లేవు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి నేను స్తబ్దతగా ఉంటే స్థానిక విషయాల మీద అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎమ్మెల్సీ రాజు గారిని పంపించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి స్తబ్దతగా ఉంటున్నారు కాబట్టి మా పార్టీలోకి రండి, మీలాంటి బీసీ నాయకులు మా పార్టీకి అవసరం అది ఇదని చెప్పడం. అలాగే నారా లోకేష్ గారు కూడా నిమ్మకూరు నుండి ఆ దత్తత గ్రామంగా భువనేశ్వరం తీసుకున్న దాని ప్రకారం వాళ్ళని కూడా పంపించడం, కొంతమంది ప్రతినిధులు పంపించడం, నారా లోకేష్ గారు కూడా పంపించారనే దాని మీద ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన, మరి అలాగే అతని కుమారుడు లోకేష్ గారు కానీ అంత పెద్దవాళ్ళు పంపించడం ద్వారా ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వాళ్ళందరూ అడిగారు కరెక్టే. ఆ కాన్స్టిట్యున్సీలో మరి దెందులూరుకి ఇన్ఛార్జిగా ఉన్నాడు చింతన ప్రభాకర్ గారు,
మరి అడగాల్సిందే ప్రభాకర్ గారు కదా, చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారిని పక్కన పెడితే అసలు ఆ నియోజకవర్గం నాయకుడు మిమ్మల్ని పార్టీలో జాయిన్ అవ్వమని అడగాల్సింది ప్రభాకర్ గారు కదా. అలాంటి పిలుపు చింతమనేని గారి దగ్గర నుంచి రాలేదా మీకు? చింతమనేని ప్రభాకర్ గారు చాలా సార్లు వేరే వాళ్ళతోటి కబుర్లు చేయడం జరిగింది, కానీ నేను ఇక్కడ అతని గురించి కొంతవరకు తెలుసు. దాని మీద ఏంటంటే ఇతనితోటి మనం అడ్జస్ట్ అవ్వలేమేమో అనే సందిగ్ధంలో నేను వెళ్ళలేదు. పొరపడ్డారా ఎక్కడన్నా? పొరపడి టీడీపీలోకి వెళ్ళారా? ఆ రోజున చింతమనేని గారి గురించి తెలిసి వెళ్ళారా, తెలియకుండానే? చింతమనేని ప్రభాకర్ గురించి కొంత తెలుసు, కానీ ఎంత దారుణంగా ఉంటాడనేది మాత్రం తెలియదు. వెళ్తే గానీ దిగితే గానీ లోతు తెలియలేదు అన్నట్టుగానే. ఓకే. కాబట్టి అప్పుడు వెళ్ళిన తర్వాత ప్రభాకర్ గారు నైజ్ మీకు అర్థమైందా? వెళ్ళిన తర్వాత పార్టీ నాయకత్వం, నియోజకవర్గంలో ఉన్న పార్టీ ప్రతినిధులు కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతినిధులు, పెద్దవాళ్ళందరూ కూడా పార్టీకి డెడికేటెడ్ గా పనిచేసే వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ గా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించేవారు. అవన్నీ కూడా రోజు ప్రభాకర్ గారు తప్ప, ప్రభాకర్ గారు కూడా అవసరానికి ఆ ఎలక్షన్ అప్పుడు అవసరానికి ఆ రెస్పెక్ట్ ఇచ్చారు తప్ప ఆ తర్వాత నుండి రెస్పెక్ట్ తగ్గింది. ఎందుకు తగ్గింది అనే ఆలోచన నాకు వచ్చింది. ఏంటంటే నేను కూడా ప్యారలల్ గా నన్ను అందరూ నాయకుడిగా రెండో నాయకుడిగా ఎదుగుతున్నారనా, ప్రత్యామ్నాయంగా ఒక సమీప నాయకత్వంగా వెళ్ళిపోయాను నేను. ఓకే. ఎందుకంటే అందరూ అన్ని సామాజిక వర్గాలు, ఒక బీసీ సామాజిక వర్గం అనేది కాదు, అన్ని సామాజిక ఓసీలు కానీ, అతని సామాజిక వర్గం కానీ, పార్టీ నా క్యాడర్ లో గతంలో పార్టీకి ఎంతగానో నిలబడి పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కానీ, అక్కడ వాళ్ళ గ్రామంలో కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా సేమ్ ప్యారలల్ గా చింతమనేని ప్రభాకర్ గారిని ఎలాగైతే ఆహ్వానించేవాళ్ళు, అలాగే నన్ను కూడా ప్యారలల్ గా అలాగే ఇన్వైట్ చేసేవాళ్ళు, అదే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అక్కడే తేడా వచ్చింది. దాని మీద ఆయన కొంత ఉండేది, అలాగే అసహనం లోపల ఉండేది, బయట పడలేదు. కానీ కొన్ని గ్రామాల్లో నాకు కూడా అభిమానులు వాళ్ళు ఉండి, మా పార్టీ వ్యక్తి అనేది కొంతమంది, అవును, అలాగే మా కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షుడు, మా బీసీ నాయకులు అని కొంతమంది సేమ్ ప్యారలల్ గా ఈ ఫ్లెక్సీలు వాటిల్లో వాళ్ళ ఉత్సాహంతో మీ ఫోటోలు కూడా, కార్యకర్తలు మా ఫోటోలు కూడా పెట్టడం తోటి ఆయన అక్కడక్కడ కొద్దిగా ఫైర్ అవడం, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు అనేది నా ముందైతే మాట్లాడలేదు, కానీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు అనేది నా విషయంగా తెలిసింది. కొన్ని చోట్ల నుండి అయితే ఫ్లెక్సీలు కూడా తీసేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు ఫ్లెక్సీలు వేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ చేసి అతను ఫోటో వేయొద్దని చెప్పడం కూడా జరిగింది అనేది తెలిసింది. దానికి కూడా నేనేమి ఇదవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఎక్కడొచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా బీసీలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ 43 ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో ఈ దెందులూరు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి తప్పించి వేరే సామాజిక వర్గాలు, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలకు కానీ ఎప్పుడు ఏ పదవులు కూడా, ఒక ఎమ్మెల్యే పదవులనే కాదు, ఒక మండల స్థాయి పదవులని కాదు, అన్ని నామినేటెడ్ పదవులు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ, నెక్స్ట్ దేవస్థానం చైర్మన్లు కానీ, ఏ పదవి కూడా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం అనేది జరిగింది ఇక్కడ చింతమనేని గారి నాయకత్వంలో. వేరే సామాజిక వర్గాలకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 43 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరాలు 76 సంవత్సరాల్లో మొట్టమొదటిగా పిఆర్పి ఏమో ప్రజారాజ్యం పార్టీ ఏమో బీసీకి నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఏమో గతంలోనేమో విలియమ్స్ గారికి, మేరీపాల్ పద్మావతికి, నీలం చార్లెస్ గారికి కాంగ్రెస్ ఇచ్చింది ఆ రోజుల్లో. అలాగే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్కి ఇచ్చింది. అవును. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ వైపు చూడాల. కేవలం తెలుగుదేశం పార్టీ బీసీలని, ఎస్సీలని, మైనారిటీలని, మిగతా కాపుల్ని కానీ, ఇంకా వేరే సామాజిక వర్గాలను కానీ, ఓసీలో ఉన్న సామాజిక వర్గాలని ఎవరికి కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన కానీ, వాళ్ళకు ఒక పదవిలో ఒక గౌరవప్రదమైన ప్లేస్ ఇద్దామనే ఆలోచన చేయలే. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి అవకాశం ఇచ్చింది. తర్వాత ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఈ 75 సంవత్సరాల్లో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ వేరే కమ్యూనిటీకి ఇవ్వాల.
చెప్పమనండి, వీళ్ళందరినీ ఎవరినన్నా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చింతమనేని ప్రభాకర్ గారిని చెప్పమనండి. ఈ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక గౌడి సామాజిక వర్గం కొంత ఒక ఆయనకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు తూర్పు కాపు బీసీ సామాజిక వర్గానికి మళ్ళీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జడ్పీటీసీగా ఉన్న పద్మశ్రీ గారికి మన కొప్పులి వెలమ బీసీ సాధిగా పద్మశ్రీ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి గౌరవించడం జరిగింది. తర్వాత బ్యాంక్ ప్రెసిడెంట్లు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో మొత్తం ఒకే సామాజిక వర్గం ఉండేది. నేను సామాజిక వర్గానికి ఇవ్వద్దని అంటలా, కానీ దానికి దీనికి కంపారిజన్ చెప్తున్నా. కొంత వీళ్ళు కూడా పార్టీ గెలుపులో ప్రాథమికంగా ఉపయోగపడుతున్నారు కాబట్టి కీలక పాత్ర వహించారు. వీళ్ళకు కూడా ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తే బాగుంటది అనేది అనుకునేవాడిని. కానీ అది బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వటం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఒకరోజు మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది, అయ్యా రేపు మనం ఎన్నికల్లోకి వెళ్తే వాళ్ళ పార్టీ అన్ని మా బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నాం, బీసీలకి పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. రేపొద్దున మన ఓటర్లు అడగాలి అంటే, బీసీలను అడగాలి అంటే గనక మనం కూడా ఇప్పుడు ఇవ్వకపోయినా కూడా రేపు రాబోయే కాలంలో ఇస్తామని మన బీసీ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ విషయాన్ని జైవో బీసీ ఏర్పాటు చేసి ఆ విషయాన్ని మన బీసీలకి ఒక భరోసా కల్పిస్తే గనక ఖచ్చితంగా రేపొద్దున బీసీలు మన వైపు ఉంటారు, ధైర్యంగా ఉంటారని చేద్దాం అని మీరు అనుమతిస్తే అన్నారు. చేస్తాను అని చెప్పి మొత్తం 2000 మంది సమావేశంలో నేను చింతమనేని ప్రభాకర్ గారి పక్కనే కూర్చున్నాను ఆ డయాస్ మీద. ఆ రోజు అడగటం జరిగింది, స్టార్ట్ అయింది అక్కడే. ఆయన దాంట్లో ఆ రోజున వద్దు అని అంటే ఆగిపోయేవాడిని. ఆ రోజున జనం ముందు వద్దనుకోకుండా ఓకే అలాగే చేద్దాం అది ఇది అని చెప్పి కానివ్వని చెప్పి నువ్వు ఎట్లా అంటే అట్లాగా అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత నేను ఆయన చెప్పారు కదా అని చెప్పి అమాయకంగా వెళ్ళిపోయి ప్లాన్ చేసుకుని అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు కమ్యూనిటీకి ఒక లీడర్ని పిలుద్దాం అని అనుకున్నాను. చెప్పాను ఆయనకి ప్లాన్, యాక్షన్ ఆఫ్ ప్లాన్. బీసీ ప్రతినిధులందరినీ కమ్యూనిటీకి ఒక లీడర్ని పిలుద్దాం రాష్ట్ర స్థాయిలో. రామ్మోహన్ నాయుడు గారు గాని, అయ్యన్న పాత్రుడు గారు గాని, అలాగే యనమల రామకృష్ణుడు గారు గాని, అనగాని సత్యప్రసాద్ గారు గాని, పితాని సత్యనారాయణ గారు గాని కమ్యూనిటీకి వైజ్ ఒక్కొక్కరిని పిలుద్దాం. పిలిచి వాళ్ళందరినీ కూడా ఏలూరు ఫైర్ స్టేషన్ కాడ ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరికి గ్యాదర్ చేసుకుని ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండేసి 30 నుండి 35,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తా. 10,000 బైకులతోటి ఇక్కడ నుండి ర్యాలీగా 2 మండలాలు, పెదవేరు మండలం, దుందులూరు మండలం కలిసి ఉండి అందరికీ కూడా ఏలూరు మండలం వాళ్ళకి, పెదపాడు మండలం వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఈజీగా రాగలిగే గోపనపాలెం సెంటర్ లో 30 నుండి 35,000 మందితో బీసీ మీటింగ్ ఏర్పాటు చేస్తాను. దీంతో తద్వారా ఎప్పుడైతే 10,000 బైకులు రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నామో, తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని కండవాలు వేసుకుని ఎప్పుడైతే ర్యాలీ చేస్తున్నామో ఒక మంచి మెసేజ్, బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు అనే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజు అడిగారు. మంచి అభిప్రాయం, అది మీకు కలిసి వస్తుంది. అదే డయాస్ మీద ఆ నాయకులతో పాటుగా మీరు దాని మీద మిమ్మల్ని తీసుకెళ్లడం జరుగుతుంది, బాగుంటది అనే ఆలోచనతోటి నేను ఒక సదుద్దేశంతో మాట్లాడేది తప్ప ఆయన ఇన్ఛార్జిగా ఉండి ఆయన కోసం నేను మాట్లాడుతూ ఆయన కోసం ఈ పార్టీ కోసం మనం చేస్తూ దాని మీద ఇతను ఆ రోజు ఒప్పుకుని తర్వాత రోజు వెనక నుండి వెన్నుపోటు పొడిసి ఎవరిని వెళ్ళొద్దని చెప్పడం, నా మీద ఆ రోజు నుండి కక్ష పెట్టుకోవడం, మండల కన్వీనర్లందరినీ కూడా ఏ కార్యక్రమాలకి అటువంటి వాళ్ళని దూరం పెట్టండి అని చెప్పి ఇంటర్నల్ గా చెప్పడం, నా సన్నిహితులను కూడా కొంతమందికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి నన్ను నిదానంగా తగ్గించమని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఆ రోజున అనుకున్నాను. ఆ తర్వాత అది నేను అందరినీ మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్ ఎవరిని వెళ్ళొద్దు అది ఇది అని చెప్పి సన్నాహకు మీటింగ్ వేద్దామండి అని అంటే దానికి కూడా ఆయన వెనక నుండి బ్యాక్గ్రౌండ్ నుండి ఆపేయటం, మళ్ళీ స్వయంగా మీరు కానీ అశోక్ గౌడ్ ఆ బీసీ మీటింగ్ ఆపకపోతే నేనే వాట్సాప్ లో గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టడానికి ఇష్టం ఏం లేదని చెప్పి నేను పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆవేశంగా కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పుడు చింతనేని గారికి అశోక్ గౌడ్ గారు అంటే కోపమా, బీసీలు అంటే కోపమా? చింతమనేని ప్రభాకర్ గారికి అభద్రతా భావం వచ్చింది. అంటే మీరు థ్రెట్ ఉన్నారు, మీ ద్వారా ఆయనకి సీట్ ఏమన్నా మీరు సీట్ ఆశించే అవకాశం ఉందేమో బీసీ నాయకుడిగా, బల ప్రదర్శన బీసీ నాయకుడిగా బల ప్రదర్శనకి ఉపయోగపడుతున్నాయి ఈ వేదిక
అది జరగకూడదని ఆయన అభిప్రాయం ఉంటుందా? లేకపోతే యాక్చువల్ గా అలాంటి దానికి బ్రాడ్ మైండ్ తో ఆలోచిస్తే నాకే కదా, నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నాను కదా అని ఆలోచన చేయాలి. ఆయన రేపొద్దున నా గెలుపుకు ఉపయోగపడుతుంది కదా అని ఆలోచన చేయాల. కానీ అది మానేసి అతను ఏం చేశాడంటే ఆ అభద్రతా భావానికి ఆయన లోన్ అయి ఉండొచ్చు. అది ఆపడంతో అక్కడ నుండి కొద్దిగా బాధ పెట్టుకున్నాం. ఆ తర్వాత దానికి కూడా తట్టుకున్నాం. ఆ వెంటనే ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ బీసీలు అందరూ కూడా ఎందుకు మీటింగ్ పెట్టలేదు ఏంటని చెప్పి అడగడం జరిగింది. ఇక ఈ విధంగా ఆయన ఆపడం జరిగింది. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీరు చాలా హోరాహోరీగా మీరు చేసిన నేరమా పాపమా పుణ్యమా అని పక్కన పెడితే ఒక మీడియాలోకి వచ్చి మీరు వచ్చి మాట్లాడితే మీ మీద ఒక కక్ష ధోరణి, ఒక ఏలూరులో ప్రైవేట్ హాస్పిటల్ కనిపిస్తే మీ మీద తీవ్రంగా పదజాలం వాడతాం, అవన్నీ బాధించిందా లేకపోతే ఏమనిపించిందా ఆ రోజున? ఆ రోజు మీడియాలో మాట్లాడటం అంటే నేను ఫస్ట్ మీడియాలో మాట్లాడాల. ఆ రోజు ఆయన బీసీ మీటింగ్ ఆపేసి ఈ బీసీలందరినీ కూడా అందరు బీసీలందరూ కూడా ఐక్యవేదిక కింద ఒక దగ్గరికి చేరటానికే ఇష్టపడిన వ్యక్తి. అవును, బీసీలు యొక్క అభివృద్ధిని అడిగింది మిమ్మల్ని. అశోక్ గౌడ్ గారి మీద కోపం అంటే ఏంటంటే టికెట్ ఆశిస్తాడేమో అది అనుకుందాం. అసలు బీసీలు రాజకీయంగా ఒకప్పుడు ఎస్సీలు మీకెందుకు రాజకీయాలు అనే పదం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. చింతనేని ప్రభాకర్ గారి వాయిస్ అది. మరి అలా విధంగా బీసీలు మీకెందుకు రాజకీయాలు, పదవులు మాకు, పనులు మీరు పనిచేయాలి, ఓట్లు మా ఓట్ల వరకు అనే కాన్సెప్ట్ బీసీలు కూడా వర్తించేలా ఆ రోజు చింతనేని ప్రభాకర్ గారు వైఖరి ఉందనుకోవాలా? ఆ రోజు చింతనేని ప్రభాకర్ గారు ఆలోచన ఏంటంటే బీసీలు ఎంతసేపు జెండాలు మోయాలి, బ్యానర్లు కట్టాలి, పువ్వులు జల్లాలి వీళ్ళ మీద, ఏంటి వాళ్ళకి వంగి నమస్కారాలు పెట్టాలి, పాదాభివందనాలు చేయాలి, వాళ్ళు తిడితే పడాలి, వాళ్ళు అవమానిస్తే తల వంచుకుని వెళ్ళాలి. అది తప్ప బీసీలు ఒక యూనిటీగా ఒక ఐక్యవేదికగా అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడానికి ఎటువంటి పరిస్థితులు ఆయన ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే బీసీలు ఎదుగుదల అనేది ఆయన వార్చడు. ఎస్సీలను కూడా ఏ విధంగా అయితే అవమానించాడు, మీకెందుకురా రాజకీయాలు, మీకెందుకురా పదవులు మాకురా అని అన్నాడు. ఇది కూడా బీసీలు కూడా అలా ఎదగకూడదనే ఆలోచనతో ఆ రోజున ఆయన అడ్డుకున్నాడు. అది కాదని చెప్పమానండి. నియోజకవర్గంలో ఉన్న మండల కన్వీనర్లు కానీ నాయకులు కానీ అందరికీ, ప్రజానికం కార్యవర్గానికి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ తెలుసు. అందుకే నన్ను ఎప్పుడు తప్పు పట్ల. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరైతే నాయకత్వం ఉందో మిగతా నాయకులు, గ్రామాల్లో ఉన్న నాయకులు, ఉన్నత వర్గాల్లో ఉన్న వ్యక్తులతో సహా నన్ను నా గౌరవం చాలా గౌరవంగా చూస్తారు. ఈ రోజున నా మాట తీరు గాని, నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గాని, గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో గాని ఈ రోజు కూడా తేడా లేదు. ఒకే ఒక వ్యక్తి ఇతను చేసే ఆగడాలు, అవి ఇతను చేసే కుట్రలు కుతంత్రాలు వాళ్ళు ఖండించలేని పరిస్థితి కూడా. వాళ్ళు కూడా భయపడ్డారా ప్రభాకర్ గారు అంటే? భయపడ్డారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు భయపడటం అంటే ఎలాగంటే ప్రభాకర్ గారు అంటే ఏదో చేస్తారని భయమా, లేకపోతే కొన్ని సామెతలే ఉన్నాయి కదా సహజంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు? అది కాదు. ఏంటంటే జనాలు ఏంటంటే ఆయన ఇప్పుడు ఏదో విలేజ్ లో నాయకత్వం ఏం చేస్తా ఆ విలేజ్ లో ఉన్న సమస్యను తీసుకెళ్లి ఆయన ఇంటికి వెళ్ళాలి. పొద్దున్నే 8 గంటలకు ఆయన ఎమ్మెల్యే గారు బయటకు వెళ్ళిపోతారు అనే ఆలోచనతోటి పొద్దున్నే 7కో 6:30కో వచ్చి కూర్చుంటారు, వెళ్తారు. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈయన 9, 9:30, 10 వరకు కూడా, ఒక్కోసారి 10 కూడా అయిపోద్ది కిందకి రావడానికి. అప్పటి వరకు కూడా వీళ్ళు అక్కడే కూర్చుని ఉండాలి. ఈ వచ్చిన వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఆ కింద కూర్చున్న వ్యక్తులందరినీ కూడా పైన సీసీ కెమెరాలో ఆయన స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నప్పుడు చూస్తాడు. టిఫిన్ చేస్తున్నప్పుడు ఇలా సీసీ కెమెరాలో చూసుకుంటా ఉంటాడు. వీళ్ళందరూ వచ్చారు అనేది కూడా ఆయనకి కనీసం ఇంతసేపు మనం వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు, మనం గెలిచిలేము, ఓడిపోయి ఉన్నాం, ఇటువంటి టైంలో కూడా మనం వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి అనే ఆలోచన లేకుండా ఈయన ఎలాగంటే 10 గంటలకి ఆయన మెట్ల మీద నుండి దిగి ఇలా ఫోల్డింగ్ షోల్డర్ ఇది మాట్లాడి చేసుకుంటూ ఒక వీడియో తీయించుకుంటూ ఇక్కడ కూర్చుని వెయిటింగ్ చేసిన సినిమా షూటింగ్ లాగా ఈయన
అలా ఇలా ఇవన్నీ కప్స్ మడత పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి సమస్య అని అడుగుతాడేమని చెప్పి చూసేవాళ్ళు వీళ్ళందరూ. కానీ ఇక్కడ నుండి మెట్లుగా నుండి తిన్నగా పెద్ద గేట్లు ఉండి మెయిన్ గేట్లు ఉండి తిన్నగా కార్ రెడీ చేసి ఉంటారు అక్కడ ఆ చెట్టు దగ్గర. ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక కాలు పైన పెట్టి డోర్ తీసి ఎక్కేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అరే ఆయన వెళ్ళిపోతున్నారు అది ఇది అని చెప్పి వీళ్ళు పరిగెట్టి పిల్లల కోడి ఎలాగైతే కోడి వెళ్తుంటే పిల్లలందరూ కూడా చీక్స్ అన్ని కూడా ఎలా వెనకబడతాయో ఆ పిల్లల కోడిలా పరిగెట్టాలా. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గౌరవప్రదమైన వాళ్ళు. గ్రామాల్లో పార్టీని భుజాన్ని మోసేవాళ్ళు, పార్టీ కోసం అహర్నిశలు 1000 ప్రవేశాలు కోర్చేవాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గ్రామాల్లో క్యాడర్ను కాపాడుకోవడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేవాళ్ళు. ఎలక్షన్ కి ఇతనికి లక్షల రూపాయలు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు. అసలు ఏమీ తీసుకోలేదని అంటున్నారు. ఆయన ఏమీ తీసుకోలేదనేది అది కరెక్ట్ కాదు, ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పే ప్రతి అంశము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు గుండెల మీద చేసుకుంటే నేను చెప్పేవన్నీ వాస్తవం అని చెప్పి వాళ్ళ అంతరాత్మ ఒప్పుకుంటది. నేను చెప్పేవన్నీ కరెక్టే కాదనని వాళ్ళ అంతరాత్మ సాక్షిగా ఈ అశోక్ గౌడ్ తప్పు మాట్లాడాడు లేకపోతే అబద్ధం ఆడాడు అని అనమనండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వచ్చి వాళ్ళ సమస్య ఏదైనా మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఏంటంటే గబుక్కుని ఏ మాట వాళ్ళ ముందు అంటాడో. ఇప్పుడు గ్రామంలో ఏం కోరుకుంటారు? గౌరవాన్ని కోరుకుంటారు. వీళ్ళేం పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ లో లేకపోతే రైల్వే కాంట్రాక్ట్ లో లేకపోతే పెద్ద బ్రిడ్జిలో ఏడు కాంట్రాక్ట్ చేయాలని ఉద్దేశం పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్ట్ లో కోరుకోరా. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గ్రామంలో గౌరవం కోరుకుంటారు. వాళ్ళ గౌరవించే విధంగా ప్రజలతోటి మమేకం అయితే ఆ గౌరవాన్ని కోరుకోవడం కోసం 1000 ప్రవేశాలు కోరుతారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు, పొలాలు అమ్ముకుంటారు. పార్టీ కార్యక్రమాలంటే కనుక ఇలా పిలుపునిస్తే చాలు మొత్తం చేస్తారు. ఏ రూపాయి ఖర్చు పెట్టినా, ఈయన వచ్చినప్పుడు దండలు వేసినా, ఈయనకి వచ్చినప్పుడు పువ్వులు చల్లినా, ఈయనకి తీర్మార్లు పెట్టినా, డయాసులు పెట్టినా, సౌండ్ సిస్టమ్ పెట్టినా, వచ్చిన జనాలు కేడర్కి అందరికీ కూడా బిర్యానీలు, టీలు, కాఫీలు ఏం పెట్టినా ఏ ఖర్చు అయినా సరే ఆ గ్రామంలో ఉన్న నాయకులదే. ఈయన ఊరు పసుపు ఊరు కుంకం. మీరు చెప్తున్నట్టుగా మీరు ఎన్ని కూడా మొత్తం కూడా క్లియర్. ఈ రోజు నేను చెప్తున్నా క్యాంటీన్ కూడా అందరూ కూడా డోనర్స్ ఇస్తారు. చింతమనేని గారి ఇంటి దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేదా మధ్యాహ్నం అనుకుంటాము, ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు నిరంతరం 340 రోజులు పెడుతున్నారని చెప్పి అంటారు. మేము కూడా చాలాసార్లు చూసామన్నారు, పెట్టడం చూసాం. అది నా సొంత సొమ్ముతోనే ప్రజలకి నాకు అలవాటు భోజనాలు పెట్టమని చెప్పి ప్రభాకర్ గారు కొన్ని వీడియోల్లో విన్నా నేను ఎక్కడో. చింతమనేని ప్రభాకర్ గారు పెడుతున్నారా లేదంటే పెదకాడు వాళ్ళు కొంతమంది పెడుతున్నారా? చింతలపూడి టికెట్ ఆశించిన వాళ్ళ దగ్గర నుండి ఎంతెంత తీసుకుని మహానాడు కార్యక్రమానికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది కాదని చెప్పని వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చింతలపూడిలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏంటంటే ఈయన పార్టీ ప్రెసిడెంట్ ఏం కాదు. ఈయన వాళ్ళకి జనాల్లో ఏంటంటే ఈయన ఆల్ ఇండియా సూపర్ స్టార్, ఈ మాస్ లీడరు. ఏంటంటే ఈయనకున్న పేరు ఎవరికి లేదు. గారిని అడిగితే చంద్రబాబు గారి దగ్గర సీట్ ఇప్పిస్తారని చంద్రబాబు నాయుడు గారికి ఈయన చెప్తే టికెట్ ఇచ్చేస్తామని చెప్పి అనుకుంటారు. కానీ అమరావతిని బ్రహ్మరావతిని అంటున్నారు పార్టీ వాళ్ళు. అలాగే చంద్రబాబు గారు కూడా అలాంటి భ్రమ కల్పించారు. ఏంటంటే ఎప్పుడు ఆ లైమ్ లైట్ లో వాళ్ళతో వెళ్తూ పెద్ద లీడర్లతో ఉండటం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఈయనకి పని అవుతుంది బాగా చక్కగా. ఈ క్యాంటీన్ కి వీళ్ళేనా? క్యాంటీన్ ఒకటే కాదు, ఈయన విలాసాలకు కూడా. ఈయన విలాసాలు అంటే ఏంటి? కోడి పందాలకి జూతాలకి ఒక్కొక్క పందెం 10 లక్షలకి 15 లక్షలకి వేస్తున్నారంటే ఈయనకి ఏమన్నా ఇండస్ట్రీస్ ఉన్నాయా? లేకపోతే ఈయనకి ఏమన్నా కంపెనీలు ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా? ఈయనకి వచ్చే ఆదాయం చెప్పండి. ఆ గేదెల మీదను ఆ పాల మీద లక్షల కోట్ల రూపాయలు పందాలు కట్టడానికి అవకాశం ఉందా? నాయకుడి పేరు చెప్పొద్దు కానీ ఎంత ఇచ్చుంటారు డబ్బులు? ఎంత అంటే కనుక సమాచారం ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని తీసుకుందాం. నాకు తెలిసి చింతలపూడి నియోజకవర్గంలో ఈ 24 ఎన్నికలు ట్రై చేసిన నాయకులా లేకపోతే 2019 తర్వాత జరిగిన అంతకు ముందు సంగతి నాకు తెలియదు. 2024 ఎలక్షన్ కి సంబంధించి 2-3 నెలల్లోనే మొత్తం అందరినీ నాకేశారు. ఎంపీ క్యాండిడేట్ అయితే మొన్న ఓపెన్ అవుతాడేమని చెప్పి ఇతను శిబిరంలో కూడా దగ్గర వాళ్ళ సన్నిహితుల దగ్గర కూడా భయపడ్డాడు. ఈయన దాన్ని భయపడి
ఎంపీ క్యాండిడేట్ అంటే పుట్ట మహేష్ గారా? కాదు కాదు, గోపాల్ గారు. ముందు గోపాల్ గారు అయి ఉండొచ్చు. ఇంకా అన్ని మాతో చెప్పించదు, వాళ్ళకి ఈట ఎక్కినప్పుడు వాళ్ళు చెప్తారు. ఓకే. అలాగే మా పోలవరం నియోజకవర్గం నుండి ఉన్న ఆయన, మరి ఆయన బాధ ఆయన చెప్పుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేయకూడదు అని అంటారు. మరి ఈయన చెప్పినట్టు ఎవరికైనా ఒక టికెట్ వచ్చిందా ఎవరికన్నా? ఆయనకే పార్టీ నువ్వు 5 సర్వేల్లో నువ్వు ఓడిపోతున్నావు, నీకు రాదు, నీకు గెలుపు లేదు అని చెప్తే ఇంకా ఈయన ఇంకొకరికి ఎవరికో టికెట్లు ఇచ్చేదానికి ఎలాగా? కాకపోతే నమ్మారు, అమాయకత్వంగా నమ్మారు. నమ్మిన తర్వాత టికెట్ల కోసం ఈయనకి ఏదో అక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఖర్చు పెట్టాలి, అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఒకటే విషయం, పోలవరంలో మన ఏదో అక్కడ కూరగాయలు పంపిణీ జరిగింది. ఎక్కడి నుండి వచ్చినాయి ఆ కూరగాయల పంపిణీలు? హనుమాన్ జంక్షన్ వాళ్ళు ఇచ్చినాయి కాదా? అక్కడ హనుమాన్ జంక్షన్ లో శ్రీనివాసరావు అనే వాళ్ళందరూ పోగేసుకుని డబ్బులు ఇచ్చినాయి కాదా? మొత్తం ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది మొత్తం అంతా హిస్టరీ చెప్పాలంటే చెప్పొచ్చు. అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, ఏముంది అన్ని చెప్పవసరం లేదు. అన్ని కూడా ఎగ్జాంపుల్స్ పలానా చోట పలానా చోట పలానా, అంటే మీకు ఆధారాలు ఎంత కొంత చాలా మంది ఇచ్చారు. ఆయన పేర్లు అన్ని చెప్పడం అనేది ఎలక్షన్ చేయాలి ఆయన. అలాగే సార్, 24 ఎన్నికలకి ఎలక్షన్ చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు 24 ఇప్పుడు మళ్ళా డోనర్స్ 24 ఎన్నికలకి ఎలక్షన్ కి వెళ్ళటానికి తెలుగుదేశం పార్టీకి ఏంటంటే మంచి ప్లస్ పాయింట్, తలకు చేస్తారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు పెద్ద నుంచి ఏంటంటే పార్టీ అభిమానంతో వెళ్తారు. గతంతో ఎన్ని ఇబ్బందులు పడినా ఏదో డబ్బులు ఇచ్చేదో అంటారు చూడు, అలాగా వాళ్ళ దగ్గర చందాలు తీసుకుని డబ్బులు ఇచ్చి తిట్టించుకోవడం అంటే ఇంకా పూతేదో ఉంటది, డబ్బులు ఇచ్చేదో అంటారు. అలాగా డబ్బులు ఇచ్చి ఈయనతోటి మాటలు పడి ఈయనతోటి గంటల తరబడి వెయిటింగ్ చేసి కింద కనీసం పలకరింపు కూడా లేకుండా ఇటు చూడకుండా కూడా చూస్తాడు, కోర చూపులు చూసి నా వెనకాల వస్తారా లేదా అని చెప్పి. అదొక స్టైల్, అదొక మాస్ ఇమేజ్ ఉందా. ఇప్పుడు 24 ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 24లో సందాలు అనేది డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఓకే. ఇప్పుడు పార్టీ ఇచ్చిన లెక్క ప్రకారం మొత్తం డోర్ టు డోర్ తిరగాల, కానీ అవన్నీ తిరగట్లా. ప్రచారం కూడా స్టార్ట్ చేయలేదు అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ప్రచారం వేరే చేస్తున్నారు. చాలా విలేజ్ డోర్ టు డోర్ వదలకుండా తిరుగుతున్నారు. ఎందుకంటే రేపొద్దున ఓటర్లే నిర్ణయించాలి కాబట్టి ఈ గెలుపుని. ఇప్పుడు ఈయన ప్రచారం కంటే మీరు అన్నట్టు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారుగా. ఆ ప్రయత్నం అంటే ఆయన ఒకటే విషయం, చింతమనేని ప్రభాకర్ గారు డబ్బులు పోగేసుకునే పనిలో ఉన్నారు, కాదని చెప్పమానండి. 24 ఎన్నికలకి హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, సన్నిహితుల దగ్గరికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు. అమెరికా పంపించారు వాళ్ళ పిల్లల్ని, అక్కడి నుండి కూడా ఫండ్స్ కలెక్ట్ చేసుకుని రమ్మని చెప్పారు. కానీ ఈయనకి ఎక్కడికి వెళ్ళినా చుక్క ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే డబ్బులు పోగు చేయడం జరిగింది. అందరూ ఎలక్షన్ లో ఓడిపోయి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో ఎక్కడికక్కడే పెదపాడు మండలంలో ఒక పెద్ద ఆయన చెప్పారు, 7 గ్రామాలకి ఆళ్లే వేసేసుకున్నారంట డబ్బులు మొత్తం ఆళ్లే పూలప్ చేసుకున్నారంట. ఇంకా డబ్బులు మిగిలిపోతే పెదపాడు గ్రామం పెద్దది కాబట్టి ఆ పెదపాడు గ్రామానికి కొంత పంపించారంట. ఇక అటువంటి అవకాశాలు ఈ తెలుగుదేశం పార్టీలు ఇతనికి కలిగినాయి కాబట్టి ఈ రోజున అందరం ఎక్కి ఈయన మమ్మల్ని అందరినీ తొక్కుతున్నారు. ఈ రోజు 2024లో ఈయన తీరు చూశారు, ఈయన ఓడిపోతున్నాడు అని చెప్పి మొత్తం అంతా కూడా టికెట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒప్పించడం కోసం ఈయన ఎక్కని గుమ్మం లేదు, దిగని మెట్టు లేదు. ఈయన ప్రతి ఒక్కరి దగ్గరికి చెప్పించుకొని వచ్చారు. ఆయన సహజంగా ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అంటారుగా ప్రభాకర్ గారు. ఫస్ట్ లిస్ట్ లో అంటే గెలిచే క్యాండిడేట్లకి ఇస్తామని అనుకుంటారు కదా వాళ్ళు. అంటే గెలవడా ఇప్పుడు? ఈయన గెలిచే ఆలోచన ఉంటే చింతలపూడి మీటింగ్ తర్వాత రోజు నువ్వు 5 సర్వేల్లో నువ్వు గెలవు, ఇది నీ సర్వేలు ఏం చేయమంటావు చెప్పు అని అంటే ఆ రోజున తెల్లమోహం పెట్టొచ్చారు. ఆఖరికి ఏ విధంగా ఏంటంటే ఆయన ఏమన్నా గాల్లో గెలుద్దాం అని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో గాలి వచ్చేస్తుంది, ఆ గాల్లో గెలిచేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. ఆ గాలి మీద గెలుద్దాం అనుకుంటున్నారు కానీ ఈయన వ్యక్తిగత చరిష్మా అనేది లేదు. ఈ రోజు అది జనాలు కూడా చాలా తెలివిగలవాళ్ళు, నాయకులు కూడా చాలా తెలివిగలవాళ్ళు. ఇదేంట్రా బాబు ఆయన డబ్బులు ఇచ్చి మనం తిట్టించుకోవడం విలువ లేకుండా ఎందుకు, ఈసారికి చాలే అని చెప్పి ఇది వరకు 10 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు ఇచ్చిన డోనర్స్ ఇప్పుడు 1,00,000-1,50,000 తోటి సరిపెట్టి మేము చాలా ఇబ్బందులు పడినా ఇస్తున్నారు. మరి పార్టీ అభిమానం ఎక్కడికి పోతే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే గతంలో ఏం జరిగిందంటే పొరపాటు 2019 ఎలక్షన్ లో
ఇబ్బడి ముబ్బడిగా దాదాపు 27 కోట్లు వసూలైనవి. చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ కి 27 కోట్లు వసూలైతే ఈయన ఖర్చు పెట్టింది 21 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారని విన్నాను. అంటే ఓటుకి 1000 రూపాయలు ఎంతో చెప్పని ఇచ్చారు. ఇవన్నీ ఖర్చులు పోని 21 అయింది. మిగతా 7 కోట్లు 6 కోట్లతోటి పెదకడంలో 14 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చారంట ఓడిపోయిన తర్వాత. వీళ్ళందరూ నాయకులందరూ కూడా ఓడిపోయి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని గ్రామాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని బాధలో ఉన్నారు. వాళ్ళు పార్టీ కోసం వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి అవసరమైతే ఎకరం పొలం అమ్ముకుని ఈయన చేసిన అడావుడికి అందరూ పందాలు కట్టుకుని నాయకులు అమ్ముకుంటే నాయకుడు కొత్త పొలాలను అన్ని కొనుక్కుంటున్నాడు. వీళ్ళేమో ప్రజలందరూ కూడా అమ్ముకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటి, అప్పుడు 2019 ముందు వీళ్ళు గ్రామాల్లో ఈయన మాస్ ఇమేజ్ కోసం గ్రామాల్లోకి వెళ్ళటం, ఎవరు వచ్చి మాకు ఈ రోడ్ లేదండి అది ఇది అని చెప్పారంటే వాళ్ళందరి ముందు ఆ వీడియోలు సోషల్ మీడియా ముందు ప్రెస్ ముందు ఆ నాయకుడిని ఎవరో చిన్న కార్యకర్త ఎవరొకరు మామూలు అంటే ఆ పెద్ద నాయకుడిని కూడా ఆ గ్రామంలో నాయకత్వం ఏం కోరుకుంటే గౌరవమే కోరుకుంటుంది. అలాంటి వ్యక్తుల్ని ఈయన డైరెక్ట్ గా ఇంకా ఏరా ఒరే భాష ఏం చేస్తున్నావురా, ఎవరిది కూడుస్తున్నావురా, ఇదే మాటలు ఇవన్నీ కూడా మనం ప్రెస్ లో మాట్లాడుతాం సభ్యత కాదు. ఆ విధంగా మాట్లాడేటప్పటికి ఆ నాయకత్వం చిన్నపుచ్చుకుంటుంది. చిన్నపుచ్చుకుని వాళ్ళందరితోటి ఈ బాధపడలేక తీర్మానాలు లేవు, ఏంటి ఎంబుక్కులు లేవు, ఏమీ లేకోకుండా చాలా మంది అమాయకంగా రేపొద్దున మళ్ళీ మన గవర్నమెంట్ అవుతుందిగా ఏదో విధంగా మళ్ళీ ఆ డబ్బులు బిల్స్ వస్తాయిలే అని చెప్పి చాలా మంది రోడ్లో ఎన్నేసి పొలాలు అమ్ముకున్న ఆయన పెదవేగులో ఒక ఆయన అయితే 12 ఎకరాలు మా పొలం పక్కనే 12 ఎకరాలు పొలం అమ్ముకున్నాడు. అమ్మపాలెంలో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన 1 కోటి రూపాయలకి ప్రతి నెల కూడా 1,50,000 రూపాయలు పెదకడం తీసుకెళ్లి వడ్డీలు కడుతున్నాడు. వాళ్ళందరూ కూడా కుంపైపోయారు. వాళ్ళందరూ ఇది నేను మాట్లాడేది కరెక్టా కాదా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసి చెప్పండి. ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి, ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు ఇతనితో చేయి పట్టుకుని వీళ్ళు ఆర్థికంగా గానీ ఇంకో రకంగానే డెవలప్ అయ్యారో చెప్పండి. ఇప్పుడు మరి ఎన్ని అన్న తర్వాత చంద్రబాబు ప్రభాకర్ గారు మళ్ళీ మీ మీద డామ్ డూమ్ ఏమన్నా అన్ని ఆయన లేని అయితే అంటలేదు, ఉన్నాయే మాట్లాడుతున్నాము. మీరన్నా చర్చ ఒక రెడీ అని అంటే రెడీ ఆధారాలతో సహా పట్టు కూర్చున్నా ఎనీ టైం తెలుగుదేశం పార్టీని రాష్ట్రాన్ని ఎలా నమ్మించారు ఈయన. ఆ 54 రోజులు 60 రోజులు నేను జైల్లో ఉన్నాను ఈ తెలుగుదేశం పార్టీకి అది అని చెప్పి ఏదో నాయకుడిగా అని చెప్తున్నారు. ఏ కేసు ఎందు మూలంగా వచ్చింది, ఏ కేసు నిమిత్తం ఎన్ని రోజుల్లో ఆయన రిమాండ్ లో ఉన్నాడు అనే దాని మీద వరుస లిస్ట్ చెప్తా ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా. డిబేట్ కి రమ్మనండి. ఒక్కటైనా సరే పార్టీ కోసం ఆయన ఒక్కరోజైనా జైలుకి వెళ్ళాడు అని అంటే నేనైతే గనక రాజకీయాల నుండి పూర్తిగా విరమించుకుంటా. ప్రతిదీ కూడా లిస్ట్ పెడతా. జగన్నాథపురంలో పొలం కబ్జాలు చేసింది, గ్రావెల్ తోలుకున్నప్పుడు ఆ ఇళ్లు పడగొడుతున్నప్పుడు అడ్డుకున్న దాని మీద కేసులు. నిన్నగాక మొన్న కూడా ఒక సోషల్ మీడియా ఛానల్లో చంద్రబాబు ప్రభాకర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారు ఆయన, ఇన్ని కేసులు కూడా జగన్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు తప్ప ఏ తప్పు చేయలేదని చెప్పి అంటారు ఆయన. జగన్ ప్రభుత్వం మొన్న వచ్చింది 2019లో 87 కేసులు 67 కేసులు లెక్క ఉంది. అది అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోనే ఆయన రౌడీ షీట్ కూడా ఉందని ఆయనే గొప్పగా గర్వంగా చెప్పుకుంటాడు. ఆయన ఈ రోజు కాదు ఏ రోజైనా సరే ఆయన దుందుడుగు స్వభావంతో ప్రతి ఒక్కరితో కూడా వివాదమే. ఆ వివాదంతో ఆయనకి అంతకుముందే బోల్డ్ కేసులు ఉన్నాయి. కాకపోతే ఆ కేసులన్నిటికీ కూడా ఇప్పుడు వాటిని వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేయటం వలన కంప్లైంట్ దారులందరూ కూడా మొన్న అతని మీద చర్య తీసుకుని ఉండొచ్చు అంతే. ఏముంది ఆ రోజు బెయిల్ ఇచ్చారు, తర్వాత దాని మీద శిక్షలు అవన్నీ కోర్టు నిర్ణయిస్తుంది. ఒట్టి వసంత్ కుమార్ గారు ఉన్నారండి ఆ రోజు మాసీ మోస్ కోసం ఆయన సీట్లో ఎవరో పక్కన ఇంకో ఆయన ఎవరో కాంగ్రెస్ నుండి ఒక ఆయన కూర్చున్నారని చెప్పి దాని మీద సిల్లీ థింగ్ అది. ఆ కూర్చున్న దాన్ని కూడా వార్చుకోలేడు ఆయన. ఇమేజ్ కోసం ఏదైనా కానీ ఇమేజ్ కోసమే. ఆ ఇమేజ్ కోసం కనపడాలా. ఆయనకి ఏంటంటే టీవీలో వాటిల్లో కనపడకపోతే బెంగ వచ్చేస్తుంది.
అవి చూపించాలి, మీడియా చూపించాలి, ఖచ్చితంగా చూపించాలా. మీడియానేమో ఒకరోజు సిఆర్ రెడ్డి కాలేజీలో ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు వచ్చారు. సిఆర్ రెడ్డి కాలేజీలో ఒక ప్రోగ్రామ్ గురించి వచ్చారు, ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు. పెడితే చాలా ఆయన వెంకయ్య నాయుడు గారు అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి వాక్చాతుర్యమైన వ్యక్తి, ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వ్యక్తి. ఆయన ఆ రోజున ఆయన అక్కడ మీటింగ్ జరుగుతున్నా ఈయన లేట్ గా వెళ్ళి అందరినీ కూడా వాళ్ళకి అరుపులు కేకలు పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ టైగర్ టైగర్ అని జిందాబాద్ వచ్చారు. ఆ రోజు అక్కడ గేట్ దగ్గర పెట్టుకుని అక్కడ నుండి టైగర్ టైగర్ అనుకుంటూ ఊరేక్కుంటూ అలజడి చేసుకుంటూ ఈ స్పీచ్ మాట్లాడే ఆ సభ అంతరాయం కలిగింది, డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో వెంకయ్య నాయుడు గారు ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇటువంటి దాన్ని డిసిప్లిన్ కోరుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళందరూ. ఆ రోజు బొక్కే కూడా తీసుకోలేదని అన్నారు చాలా మంది. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అతను మాస్ ఇమేజ్ అందరికి ఎలివేట్ అవ్వాలి. అదే లో కూడా రా కథలు రా కార్యక్రమం చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మీరు అప్పుడు టీడీపీలో ఉన్నారు. మీరు అప్పుడు అక్కడ కూడా ప్రభాకర్ గారు బొకే ఇస్తే డయాస్ మీద తీసుకోలేదు. మీ దగ్గర ఉన్నప్పుడు తీసుకోలేదంటే ఇతను రోజుకొక ఇది తీసుకొచ్చి పెడుతుంటే ఎలాగా పార్టీకి రోజుకోటి తీసుకొస్తున్నారు. కానీ మళ్ళీ మరి ఎందుకు ఆయనకే టికెట్ ఇచ్చారు అనేది నేను చెప్పాలా? చెప్పండి, ఎందుకు ఇచ్చుంటారు టికెట్? మళ్ళా ఆయనకి ఆల్మోస్ట్ టికెట్ లేదు. ఎవరైనా ఒక మంచి వ్యక్తికి ఇద్దామనే ఆలోచనతో ఉన్నారు, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. మరి అశోక్ గౌడ్ గారికి ఇవ్వచ్చుగా టీడీపీ టికెట్. అప్పుడు బీసీలకు అవకాశం ఇస్తే నా పేరు కూడా పరిశీలించండి అన్న. నేను ఫైటింగ్ కి వెళ్ళి టికెట్ టీడీపీ ఫస్ట్ నుంచి బీసీల పార్టీ అంటారు కదా, బీసీల పార్టీ ఆయన లేనప్పుడు మీకు ఇవ్వచ్చు కదా, మీరు కూడా రాష్ట్ర నాయకులేగా. తెలుగుదేశం పార్టీలో 65-75 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో దెందులూరులో ఎప్పుడన్నా బీసీలకు అవకాశం ఇచ్చారా ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇవ్వడానికి? అదేమి 24 ఎన్నికలు ఏ పార్టీ ఇచ్చిందో మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఖచ్చితంగా 24 ఎన్నికల్లో ఈ రోజు ఎంపీ స్థానాలు బీసీలకు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అది చారిత్రాత్మకం అని చెప్పాలి. నేను మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా ఇవన్నీ గమనిస్తూ గతంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, తర్వాత ఈ దెందులూరు నియోజకవర్గంలోనే ఎస్సీ బీసీలు ఉన్నది. అసలు మేజర్ గా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎస్సీ బీసీలకు అవకాశం వచ్చింది, మొన్న గెలిచారు అందరూ. తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్లు, రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత చాలా పదవులు ఇలా మొత్తం లెక్క పెట్టుకుంటా ఉంటే చాలా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్ తర్వాత మంత్రివర్గ విస్తరణలో 21 మందికి మంత్రివర్గ విస్తరణలో 21 మంది కొత్త వారికి చోటిస్తే 18 మందికి బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇచ్చారు అంటే నిజంగా ఆ రోజే మేము యువతల పార్టీలో ఉన్నా కూడా చాలా సంతోషించాం. ఒక బీసీ ప్రతినిధిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘంగా ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. మంచిని మంచిని ఒప్పుకోవాలి, చెడు అనేది ఖండించాలి. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, వైసీపీ బీసీ ఎంపీలు దాదాపు 11 మందికి ఇచ్చారు. మరి వైసీపీ నుండి బీసీ ఎమ్మెల్యేలు 47 మందికి ఇచ్చారు. టీడీపీలో ఎన్ని ఇచ్చారు? టీడీపీలో 18 మంది. ఇది శ్రీకాకుళం అటు ఉత్తరాంధ్రలో అయితే, ఉత్తరాంధ్రలో చెప్పాలంటే గనక 19 ఎమ్మెల్యేలు ఉంటే 18 మంది బీసీలకి ఎస్సీ మైనార్టీలకి ఇచ్చారు. ఒకే ఒక్కటి ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. అసలు విషయం కాదు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తణుకులో ఇంత మీటింగ్ జరిగింది, 1 గంట క్రితం తణుకులో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసమని, ఈ పార్టీ బీసీల పార్టీని, కాబట్టి మీరు అందరూ పట్టం కట్టండి, గెలిపించండి, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర అభివృద్ధి పదాలు నడిపిస్తారని అంటున్నారు. మరి మీరేమో బీసీలకి వాళ్ళు ఇచ్చారు, ఇన్ని ఇచ్చారు, ఆ లెక్క కూడా లెక్క ఉంది చెప్తున్నారు. 47 మంది బీసీలకి ఇచ్చారు. మనం ఎంతమంది, మీరు ఎంతమంది ఇచ్చారని చెప్పగలరా? ఇవన్నీ ఫ్యాక్టే కదా. మరి ఏలూరు ఎంపీని తీసుకో, టీడీపీ ఎంపీ బీసీకి ఇచ్చారు. మరి వాళ్ళు బీసీల పార్టీ, ఆయన బీసీలో ఓసీ, ఎవరు పుట్ట మహేష్ బీసీలో ఓసీ ఏంటంటే డబ్బున్న బీసీ. ఓకే, ఎక్కడ 13 జిల్లాల అవతల నుండి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు బీసీలు లేనట్టు ఇక్కడున్న బీసీలు ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి పాదయాత్రలకి, కార్యక్రమాలకి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిన బీసీలని వీళ్ళెవరు కనబడలేదా? టీడీపీ బీసీలని వాడుకుని
ఉదాహరణ గోరుముచ్చు గోపాల్ గారు ఎంత బాధపడుతున్నాడు అతను. చిన్న సాధారణమైన వాళ్ళం అండి మేము. మీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది ఎంపీగా, టీడీపీగా మీ పేరు కూడా పరిశీలన, అదేవిధంగా గోరుముచ్చు గోపాల్ గారు యాదవ్ పేరు అయితే పరిశీలనలోకి వచ్చింది, కానీ అది ఆచరణ జరగదనేది నేనైతే నమ్మకం పెట్టుకోవాలా. మరి ఇక్కడ బీసీలుగా గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఉన్నారు. లేదంటే గనక ఇంకా ఆయన ముద్రపోయిన ఆయన పాపం 10 సంవత్సరాలు చేశాడు ఆయన గొడ్డి చాకరీ. 10 సంవత్సరాలు ఒకవేళ ఆయనకి టికెట్ ఇవ్వకూడదు, 2 సార్లు ఓడిపోయాడనే కాసు చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలా? 2019 ఎలక్షన్ అయిన వెంటనే మీరు పార్టీలో ఏదన్నా పదవి తీసుకోండి, ఈ నియోజకవర్గానికి మాత్రం వేరే వాళ్ళకి అభ్యర్థిగా ప్రకటిస్తాము, మీరు దయచేసి దీని మీద ఓప్స్ పెట్టుకోకండి అని అంటే ఆయనకి ఇష్టం ఉంటే పని చేసేవాడు, లేదంటే ఏదో ఒక పార్టీ కార్యక్రమాలు తిరిగేవాడు. కానీ ఇలా లక్షల కోట్ల రూపాయలు పాడు చేసుకుని గుండె ఆపరేషన్ జరిగినా కూడా ఒక్కరోజు కూడా ఆయన ఆ వారం రోజులు ఆ బెడ్ మీద ఉన్న తర్వాత వచ్చి ప్రతి ఇంటికి కూడా తిరిగి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, నీదే టికెట్ అది ఇది అని చెప్పడం జరిగింది. కానీ అతన్ని సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ గా కనీసం ఇంటిమేషన్ లేకుండా కొలిసి పారసారథి అనే పార్టీలో చేరలేదు, ఇంకా వైఎస్ఆర్ టీడీపీలో చేరిన వ్యక్తిని వైసీపీలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ గా తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం, నూజివేడ్ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చే ముందు టీడీపీ ఇన్ఛార్జిని చేశారు. టీడీపీ ఇన్ఛార్జి చేయడం అసలు కనీసం పాత ఇన్ఛార్జికి ఇన్ఫర్మేషన్ లేదట. అవును. మరి ఇటువంటి సంఘటనలన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది బీసీలు చాలా సాధు జంతువులు లాంటి వాళ్ళు, వీళ్ళు విశ్వాస పాత్రులు. వీళ్ళు ఏదన్నా పని అప్పు చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వీళ్ళు అవకాశవాద రాజకీయాలు అటువంటివి చేసుకోవడం, లాబింగ్లు చేసుకోవడం మాకు చేత కాదు. పార్టీని నమ్ముకుని ముందుకెళ్ళిపోతాం. అటువంటిది వ్యక్తికి అలాగ అన్యాయం జరిగింది. మరి మీరు ఇప్పుడు పార్టీ మారారు, మరి టీడీపీలో ఉంటేనే మిమ్మల్ని ఒక్కడికి అటు అయినది ఒక్కడికి ఇటు అయినది, పార్టీ కోసం కష్టపడదామంటే మిమ్మల్ని ఏమి కనీసం మీకు కనీస గౌరవం లేని పక్షంలో మీరు పార్టీ మారే వల్ల పార్టీ మారడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఏంటంటారు? చింతమనేని ప్రభాకర్ గారు ఈ బీసీ మీటింగ్ ఎప్పుడైతే పెట్టొద్దన్నారో కొద్దిగా మా బీసీల్లో ఇదేంటి మనం అందరం ఒక మీటింగ్ పెడతానంటే పార్టీకి లాభం కదా, ఆయనకే ఉపయోగం కదా, ఈయన ఎందుకని వద్దంటున్నారు, అక్కడి నుండి అవాయిడ్ చేయటం, నన్ను మెల్లిగా అడగం పెట్టడం, నన్ను నా ఉనికి లేకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ప్రభాకర్ గారు. అయినా కూడా బాధపడలా. ఆ తర్వాత ఒక దారుణమైన తప్పు జరిగింది. మా నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది, బీసీల సంగతి, గౌడ సామాజిక వర్గం సంగతి. ఆ సంఘటనలో కూడా అంత పెద్ద గొడవ జరిగి ఆ విధంగా అయినప్పటికీ కూడా నేను ఆ బాధను దిగమింగుకొని ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ సముదాయించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని రమ్మన్నారా సింధునేని గారు? ప్రతి 5 నిమిషాలకు ఫోన్, మిమ్మల్ని రమ్మని రావాలి, ఆదుకోవాలి, ఇలాగా పేపర్లో టీవీలో వచ్చేస్తుంది, సాక్షిలో వచ్చేస్తుంది, అది ఇది కొద్దిగా మాట్లాడు వాళ్ళతోటి అది ఇది అని చెప్పంటే దాని మీద కూడా నేను గట్టిగా మాట్లాడే వాళ్ళతోటి. వాళ్ళని ఏమన్నాను, ఏంటి మీరు నిలబడతారని స్టాండ్ అయితే కనుక నేను అతనితో యుద్ధం చేస్తాను. ఏంటంటే వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు బాగోక వాళ్ళు మేము యుద్ధం చేయలేమండి అది అని చెప్పారు. మనం వాళ్ళకేదో ఆ గొరిపోతుని ఏదో తీసుకెళ్ళిపోతే దాన్ని తీసుకొచ్చి అప్పచెప్పాం. ఆ రోజు నేను స్వార్థపరుణ్ణి అయితే తెలుగుదేశం కేడర్కి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకి, నన్ను అభిమానించే నాయకులకు కూడా నేను చెప్తున్నా, అలాగే బెంగళూరు ప్రజానికానికి చెప్తున్నా, ఆ రోజు నేను కుతంత్రాలు ఆయనలాగా చేయదలుచుకుంటే ఆ గొడవను బాగా పెద్ద గుంటూరు జిల్లా, తెనాల నుండి అన్ని జిల్లాల నుండి రావడం జరిగింది. ఇక్కడికి ధర్నాలు, రాస్తారోకలు చేయడానికి వాళ్ళు అందరూ పిలుపునిచ్చారు. ఆ రోజు నేను వాటిల్లో కార్యక్రమాలు కొద్దిగా నేను దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని రాజకీయం చేస్తుంటే నువ్వు ఆ రోజున నువ్వు ఈ పార్టీకి ఏమైపోయాడు అనేది ఆలోచించాలి. నేను ఆ రోజున పార్టీ కోసమే నేను కొంత కట్టుబడి ఉండి నేను కొంతవరకు ఆగాను. అయినా కూడా ఇది ప్రజలందరికీ తెలుసు, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ తెలుసు. నాకు కుట్రలో కుతంత్రాలు లేవు. కానీ నువ్వు రోజు రోజుకి నన్ను ముందుకి వెళ్ళనివ్వకుండా, నా ఉనికి లేకోకుండా చేయాలనే కుతంత్రాలతోటి నువ్వు కొంతమందికి చెప్పడం, వాళ్ళేమో ఆయన మాట తీసేయలేక, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన మాట తీసేయలేక నా మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఎడలడంగా ఉండటం, ఇవన్నీ కూడా గమనించాం. తర్వాత ఏదైతే ఆయన ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నాడో దానికి నాకు అర్థమైంది, ఇంకేతను
మనకి ఈ విధంగా చేస్తున్నాడు, సర్లే ఇదంతా మనం అంటే సమీప నాయకత్వాన్ని ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఎదగనిచ్చే పరిస్థితి చింతమనేనికి లేదు. నాయకుడు ఆయన ఒక్కడే ఆయనే ఉండాలి. మీరందరూ ఆయన వెనకాల భజన కార్యక్రమాలు భజన చేయాలా. అక్కడ గానీ కంటిన్యూగా కొనసాగాలి అంటే ఆయనకి భజన చేయాలా, ఆయనకి ఎదురు చెప్పకూడదు, ఆయన తిడితే పడాలా, అవమానిస్తే భరించాలా. ఉందా ఈ రోజులు అలాంటి పరిస్థితులు? మా దెందులూరు నియోజకవర్గంలో అది నడుస్తుంది. ఇంకా ఉందా? కానీ నాకు బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న దెందులూరు నియోజకవర్గ ప్రజానికానికి పెద్దలకి అందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా, సోమవారపాటు మీటింగ్ లో అన్నిటికీ ఇప్పుడు ఆయన అన్ని అవమానాలు చేసినా కూడా భరించి ఈ పార్టీలోనే కొనసాగాలని అనుకున్నాను. కానీ ఆయన ఎవరైతే ఆయన ఇటువంటి ప్రవర్తన మంచిది కాదని చెప్పిన నాతో పాటుగా ఉన్న ఓసీ సామాజిక వర్గం నాయకులు పెద్దలతో పాటుగా నన్ను కూడా సోమవారపాటు సభలో మా కొంతమంది పేర్లు చెప్పి, నా పేరుతో సహా కొంతమంది పేర్లు చెప్పి, ఇంకా వాళ్ళని ఏ పార్టీ కార్యక్రమాలకు పిలవద్దు, ఎవరు వాళ్ళని పలకరించొద్దు, దేనికి వాళ్ళని అసలు దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరం చేయండి అని చెప్పినప్పుడు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఇతర నాయకులు కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, రాజకీయం అంటే అందరినీ కలుపుకుని వెళ్తేనే మనం గోల్ కొడతామని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. కారణం ఏంటంటే పరిస్థితి అలా అయిపోయింది. అక్కడ భయం, ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితి లేదు. కానీ లోపల అంతరాత్మ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా, అరే తప్పు మాట్లాడుతున్నాడు ఈయన, ఈ విధంగా ఇలా మాట్లాడకూడదు అనేది ఉంటది. దాంతోపాటుగా మా బీసీలు ఎస్సీ మైనార్టీలు ఉన్న వాళ్ళు కూడా అంటే ఈయనకి బీసీలని తొక్కేసే గుణం ఉంది, ఈయన ఒక విధంగా చూసేవా ఎలా చేస్తున్నాడు అనేది లోపల అనుకున్నారు. చాలా మంది నాకు ఫోన్లు చేసి కూడా బాధ. ఏం చేస్తారు 24 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో మీ బీసీలు అందరూ? మీరు పార్టీ మారారు, వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు, వైఎస్ఆర్సీపీలో మీ ప్రయాణం. ఒక దెందులూరు నియోజకవర్గంలో బీసీలకి ఈ తెలుగుదేశం పార్టీలో దెందులూరు నియోజకవర్గంలో చోటు లేదు. వీళ్ళు ఎంతసేపు యుగాలు గడవనాయి, దశాబ్దాలు గడవనాయి, ఎన్ని వీళ్ళు ఎలక్షన్లన్నా రాని, కేవలం వీళ్ళు ఓట్లు వేయాలి, జెండాలు మోయాలి, కండవాలు వేసుకోవాలి, బ్యానర్లు కట్టాలి, వస్తే పూలు జల్లాలి, జిందాబాదులు కొట్టడానికి తప్ప ఇంకొక ఎదుగుదల అనేది ఈ తెలుగుదేశం పార్టీలో ఇక్కడ లేదు. మచ్చు కూడా కనపట్టలేదు అనేది వాస్తవం. ఒక దెందులూరు నియోజకవర్గం అనే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి కంపారిజన్ చేస్తే ఒక బీసీలకి బ్రహ్మాండం వంటి గౌరవం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 47 మంది ఎమ్మెల్యేలకి బీసీ ఎమ్మెల్యేలకి బీసీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, 11 మంది ఎంపీలకి బీసీలకి ఎంపీ సీట్లు ఇచ్చారు. మైలవరంలో కోట్లకు పడగలెత్తిన ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఒక సాధారణ జడ్పీటీసీ, ఒక యాదవ సామాజిక వర్గంలో ఉన్న సీతారామయ్యకి, ఆయనకి సొంత కారు కూడా లేని వ్యక్తికి అక్కడ టికెట్ ఇచ్చారంటే చిన్న విషయం కాదు. అలాగే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చరిత్రలో లేదు నరసాపురం అనేది. ఆ నరసాపురం ఎప్పుడు కూడా రాజులు లేకపోతే వేరే ఉన్నత వర్గాలు సామాజిక వర్గాలు చేసి, బీసీకి ఎప్పుడు కూడా నరసాపురం పార్లమెంట్ లేదు. అలాగే నరసరావుపేట నియోజకవర్గం పార్లమెంట్ తీసుకుందాం, గతంలో ఎప్పుడు కూడా బీసీలు లేరు, ఓసీలకి తప్ప బీసీలకి అక్కడ ఛాన్సే లేదు. అక్కడ కూడా అనిల్ యాదవ్ని తీసుకొచ్చి బీసీకి ఇచ్చారు. ఏలూరు పార్లమెంట్కి వచ్చేటప్పటికి బోలబుల్ రామయ్య గారి నుండి ఎక్కడెక్కడ నుండో మాగంటి బాబు గారి కాడి నుండి ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీలో బీసీలకి ఛాన్సే లేదు, ఎప్పుడు ఓసీలకి. అటువంటిది ఇక్కడ కూడా బీసీకి ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్లో ఇప్పుడే కాదు, ఈయన ఒక ఇది చేశారు, ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రయోగం. మార్గాన్ని భరత్ మా గౌడ సామాజిక వర్గం నుండి మా బీసీ సోదరుడే, అతను అవకాశం ఇచ్చారు. రాజమండ్రికి అవకాశం ఇస్తే 1,20,000 మెజార్టీతో, బంపర్ మెజార్టీతో ఆ రోజు బీసీలు పార్టీ క్యాడర్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించి చూపించారు. మాకు ఈ అవకాశం ఇస్తే మేము ఇలా రుణం తీర్చుకుంటాం, మా గౌరవాన్ని మేము కాపాడుకుంటాం అనేది చూపించుకొచ్చారు. చరిత్రలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఎంపీలు ఏ పార్టీ అన్నా ఇచ్చిందా?
ఖచ్చితంగా ఆలోచించాలి బీసీ సోదరులు, ఎస్సీ మైనారిటీ సోదరులు అందరూ కూడా. ఇటువంటి బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోతే మనం భావితరాల పిల్లలకి, మన పిల్లలకి భవిష్యత్తుకి కానీ ఏదన్నా కానీ బీసీలకి తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఈ బీసీలకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే రేపొద్దున రాజ్యాధికారం మన చేతిలోనే ఉంటుంది. మనం మన సామాజిక వర్గాలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి మీరే పరిపాలించుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని, సద్వినియోగాన్ని మనం చాలా జాగ్రత్తగా గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా బీసీలందరూ కూడా మిగతా సామాజిక వర్గాలతో స్నేహపూర్వకంగా ముందుకెళ్ళి అందరినీ కూడా ఆ క్యాండిడేట్కి మద్దతు తెలియజేసేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా చేయాలని చెప్పి నేనైతే ఈ సందర్భంగా నేను అందరినీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులను కానీ ఎస్సీ మైనారిటీలను కూడా నేను కోరుతున్నాను. 24 ఎన్నికల్లో దెందులూరులో గెలుపు సిద్ధమైనదే. ఎవరైతే ఓడిపోతారో చంద్రబాబు గెలిచిన వెంటనే సూట్ కేసులు సర్దుకుని వెళ్ళిపోతారు. ఏదో ఒక వీడియో ట్రోల్ అయింది, మీ దగ్గర ఉంటే ఆన్ చేయండి. దెందులూరు నియోజకవర్గంలో ఆయనకి నోటికి అద్దు పద్దు లేదు. మీకు చూపిస్తా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమంది నా కొడుకులు బ్యాంకులు చదువుకెళ్ళిపోవాలి. చూడండి, నా కొడుకులు, ఆ పదజాలం ఏంటండి? అంటే వాళ్ళ బిడ్డల కన్నా తల్లులు ఏమైపోతారు? వాళ్ళు ఏమనుకోవాలి? అదే కాదు, ఒక్కటి కాదు, మామూలుగా కాదు, అతను గెలిపిస్తేనంట బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయారట. ఇది పరిస్థితి. మంచం కోసాల్లో నల్లులు ఎక్కడ తోరుతాయో అక్కడ తోరుతారు. మనకి అధికారం వచ్చిన తర్వాత ఇదో చీపురు పుల్లకి పిన్నీసి పెట్టి ఆ నల్లుల్ని బయటికి తీసి ఎంత నొక్కుతామో ఆ రకంగా నొక్కి చూపిపోతే నా పేరు ప్రభాకరే కాదు. చూడండి ఎలాగ మాట్లాడారు గౌడ్ గారు. తర్వాత ఇంకోటి కూడా, నేను ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశా. దెందులూరు నియోజకవర్గంలో 2009లో నెల రోజుల ముందు వచ్చి పోటీ చేస్తే నాకు 25,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు నాకు పోల్ మేనేజ్మెంట్ తెలియపోయినప్పుడు కూడా 25,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత చిరంజీవి గారి పార్టీలో పార్టీ ఎన్నికల తర్వాత ఈ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి గౌడి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా. ఆయనకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నేను కాపాడా. ఆయన ఓట్లు 2019లో ఎలక్షన్లో ఓడిపోయి టీవీలు పగలగొట్టి మానసికంగా క్షీణించిపోయి ఇంట్లో కూర్చుంటే, ఆయన ఒక వివాదంలో చిక్కుంటే అక్కడ తమిళేరు మన పోలవరం కాలువ దగ్గర ఉన్న పైపులు ఎత్తుకుపోయారని చెప్పి, తోటలోకి ఎత్తుకుపోయారని చెప్పి రైతులందరూ కూడా ఎగబడితే, ఆ రోజు నేను అనుకోకుండా అటు వెళ్ళటం వలన ఆ జనాలందరినీ చూసి ఆ రోజు ఈయనకి చాలా ప్రమాదం జరుగుద్దని చెప్పి క్యాడర్ని అందరినీ పోగేసి అందరూ మండల కన్వీనర్లతో వాళ్ళతో అందరినీ అక్కడ వేసి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అడ్డుకుని ఇవన్నీ చేశా. దాంతోపాటుగా ఈయన ఇది కాదు కరెక్టు, మనం ఓడిపోయిన తర్వాత మన క్యాడర్కి మనోధైర్యాన్ని నింపాలి, మనం అందరూ కూడా మన ఏ విధంగా మనం ఓడిపోయాం అనే దాని మీద ఒక సమీక్షా సమావేశం పెట్టాలి అని చెప్పి ఆయనతో మాట్లాడి క్రాంతి కళ్యాణ మండపంలో దాదాపు 20,000 మందితోటి 10,000 మంది అనుకుంటా 10,000 మందితోటి మీటింగ్ పెట్టి మళ్ళీ ఆయన్ని ఇంట్లో మర్యాదగా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి వేదిక మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, నాయకులకి అందరికీ తెలుసు. మరి ఇంత చేసిన వ్యక్తిని ఏమన్నాడు చూడండి, ఇంత చేసి ఆయనకు ఉపయోగపడిన వ్యక్తికి ఏమన్నాడు? మాకు కూడా కొత్తగానే ఉంది ఆ 2 పేర్లు, అందుకని అడుగుతాను. 2 పేర్లు ఇంకోటి అశోక్ గౌడ్ అంట. ఎవరికి తెలుసాడు? దమ్ము ధైర్యం ఎవరికి లేదు. మళ్ళీ పెడతా చూడండి. రౌండ్ చేస్తా. ఎవడాడు ఎక్కడున్నాడు? ఈవెన్ మాకు కూడా కొత్తగానే ఉంది ఆ 2 పేర్లు, అందుకని అడుగుతాను. 2 పేర్లు ఇంకోటి అశోక్ గౌడ్ అంట. ఎవడు ఆ టికెట్ అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అది ఆడేవాడికి తెలుసు అంట.
ఒక్కటండి అశోక్ గౌడ్ గారు, నాకు ఒక డౌటు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచేది, ఓట్లు అడిగేది, గెలిపించమని అడిగేది, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన వీడియోలో నలుపుతా ఏదేదో చేస్తా అంటే దీనిగా ఓట్లు అడుగుతుంది ప్రజాసేవక? అది క్లారిఫై చేయండి మీరు ఒక సీనియర్ నాయకుడిగా. ఎవరైనా సరే రాజకీయాల్లో, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మీరు రేపొద్దున వస్తే ప్రజలకు ఏం చేస్తారు, మీకు టికెట్ ఇస్తే అనేది, మీకు టికెట్ ఇస్తే ఏం చేస్తారు అనేది చెప్పట్లా. రేపొద్దున నేను గెలిస్తే మిమ్మల్ని నలిపినట్టు నలుపుతా, మిమ్మల్ని ఒక్కొక్కరిని బ్యాగులు సర్దిపోయే రకం చేస్తా నా కొడకల్లారా. ఈ విధంగా మాకేంటంటే మేము కష్టపడి గెలిపించి నాయకులందరూ కూడా చందాలు వేసుకుని ఎలక్షన్ ఫండింగ్ ఇచ్చుకుని ఈయనతోటి మేము సారీ చేయించుకోవటం కోసం చేస్తున్నారు అనేది. మరి దాని మీద అసలు నిజంగా ఆ వీడియోలు చూసిన తర్వాత ఆయనకి ఏ విధంగా ఓటేయాలో ప్రజలు ఒకసారి, విజ్ఞులు అయితే కనుక ప్రజలైతే ఆలోచించండి ఒక్కసారి. ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు, ఏ విధంగా ఓట్లేసి గెలిపిస్తారు? చింతమనేని ప్రభాకర్ గారు, ప్రజలు ఓట్లేస్తే ప్రజాసేవ, ఆయన ఎవరన్నా మీలాంటి వాళ్ళు తిట్టినా లేదా ఇంకోటి తిట్టినా ప్రజలే చూసుకుంటారని చెప్పి అనడం రాజకీయ నాయకులు లక్షణంగా ఉండాలి. కానీ అసలు అచ్చేస్తా ఇచ్చేస్తా సూటిగా సర్ది వెళ్ళిపోతారంటే అసలు నిన్ను గెలిపించడానికి ప్రజలు మీరేం అడుగుతున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారండి రాజకీయాల్లో? రాజకీయాలంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు, విజ్ఞులైన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీన్ని ఎలాంటి మాటలు సబబు కాదు, ఇటువంటి వ్యక్తిత్వమే కరెక్ట్ కాదు అని చెప్పి 42 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. పార్టీ అంటే నరనరాన్న జీర్ణించుకుపోయిన నాయకులు, పెద్దలు, వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు గాను వాళ్ళని చాలా అవమానకరంగా, చాలా దారుణంగా వాళ్ళని రకరకాల వీడియోలు చేపించి వాళ్ళ డ్రైవర్లతోటి, వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులతోటి, వాళ్ళ భజన పరులతోటి చాలా దారుణంగా వాళ్ళ మీద అవమానకరంగా పోస్టులు పెట్టించడం, వీడియోలు చేయడం అనేది కూడా మేము చూసాం. ఎంత దారుణం అంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రోజున. ఆయన క్లాస్మేట్ దాదాపు మరి 40 నుండి 40 సంవత్సరాల నుండి ఆయనతో స్నేహంగా కలిసిన క్లాస్మేట్స్ ఒక లాయర్ గారు. ఆ లాయర్ గారు ఈడుపుగంటి శ్రీనివాసరావు గారని, ఆయన ప్రముఖ న్యాయవేత్త. ఆయన ఎన్నో కేసుల్లో ఇబ్బందులు, గతంలో ఈయనెన్ని కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఆయన వృత్తి ధర్మం ప్రకారం ఆయన క్లయింట్గా కానీ, ఆయన స్నేహితుడిగా కానీ ఒంటి చేత్తో ఆయన్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున వాడెవడో చెట్టు కింద ప్లేడరు అని చెప్పి రకరకాల దుర్భాషలాడి, రకరకాల వాళ్ళతో తిట్టించి వాళ్ళని కూడా దూరం చేసుకున్నావు. నీకు ఎలక్షన్ వచ్చిందంటే మొత్తం భార్య బిడ్డలను వదిలేసి, మొత్తం వాళ్ళ వ్యాపారాలు వదిలేసి, మొత్తం ఉన్న ఇంకో మరో ఫ్రెండ్ ఆయన కూడా భాను గారు అని అంటారు. భానుప్రకాష్ గారు ఆయన పొద్దున్న నేను గెలిస్తే మిమ్మల్ని నలిపినట్టు నలుపుతా, మిమ్మల్ని ఒక్కొక్కరిని బ్యాగులు సర్దిపోయే రకం చేస్తా నా కొడకల్లారా. ఈ విధంగా మాకేంటంటే మేము కష్టపడి గెలిపించి నాయకులందరూ కూడా చందాలు వేసుకుని ఎలక్షన్ ఫండింగ్ ఇచ్చుకుని ఈయనతోటి మేము సారీ చేయించుకోవటం కోసం చేస్తున్నారు అనేది. మరి దాని మీద అసలు నిజంగా ఆ వీడియోలు చూసిన తర్వాత ఆయనకి ఏ విధంగా ఓటేయాలో ప్రజలు ఒకసారి, విజ్ఞులు అయితే కనుక ప్రజలైతే ఆలోచించండి ఒక్కసారి. ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు, ఏ విధంగా ఓట్లేసి గెలిపిస్తారు? చింతమనేని ప్రభాకర్ గారు, ప్రజలు ఓట్లేస్తే ప్రజాసేవ, ఆయన ఎవరన్నా మీలాంటి వాళ్ళు తిట్టినా లేదా ఇంకోటి తిట్టినా ప్రజలే చూసుకుంటారని చెప్పి అనడం రాజకీయ నాయకులు లక్షణంగా ఉండాలి. కానీ అసలు ఇచ్చేస్తా సూటిగా సర్దికి వెళ్ళిపోతారంటే అసలు నిన్ను గెలిపించడానికి ప్రజలు మీరేం అడుగుతున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారండి రాజకీయాల్లో? రాజకీయాలంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు, విజ్ఞులైన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీన్ని ఎలాంటి మాటలు సబబు కాదు, ఇటువంటి వ్యక్తిత్వమే కరెక్ట్ కాదు అని చెప్పి 42 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి.
పార్టీ అంటే నరనరాన్న జీర్ణించుకుపోయిన నాయకులు పెద్దలు వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు గాను వాళ్ళని చాలా అవమానకరంగా చాలా దారుణంగా వాళ్ళని రకరకాల వీడియోలు చేపించి వాళ్ళ డ్రైవర్లతోటి వాళ్ళ దగ్గర ఉన్న అనుసరణలతోటి వాళ్ళ భజన పరులతోటి చాలా దారుణంగా వాళ్ళ మీద అవమానకరంగా పోస్టులు పెట్టించడం వీడియోలు చేయడం అనేది కూడా మేము చూసాం. ఎంత దారుణం అంటే 24 మీకు ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రోజున. ఆయన క్లాస్మేట్ దాదాపు మరి 40 నుండి 40 సంవత్సరాల నుండి ఆయనతో స్నేహంగా కలిసిన క్లాస్మేట్స్ ఒక లాయర్ గారు. ఆ లాయర్ గారు పేరు ఈడుపుగంటి శ్రీనివాసరావు గారని, ఆయన ప్రముఖ న్యాయవేత్త. ఆయన ఎన్నో కేసుల్లో ఇబ్బందులు, గతంలో ఈయన ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఆయన వృత్తి ధర్మం ప్రకారం ఆయన క్లయింట్గా కానీ ఆయన స్నేహితుడిగా కానీ ఒంటి చేత్తో ఆయన్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున వాడెవడో చెట్టు కింద ప్లేడరు అని చెప్పి రకరకాల దుర్భాషలాడి రకరకాల వాళ్ళతో తిట్టించి వాళ్ళని కూడా దూరం చేసుకున్నావు. నీకు ఎలక్షన్ వచ్చిందంటే మొత్తం భార్య బిడ్డలను వదిలేసి, మొత్తం వాళ్ళ వ్యాపారాలు వదిలేసి, మొత్తం ఉన్న ఇంకో మరో ఫ్రెండ్ ఆయన కూడా, ఆయన ఎవరు? ఆయన కూడా భాను గారు అని అంటారు. భానుప్రకాష్ గారా? భానుప్రకాష్ గారు. ఆయన కూడా వ్యక్తే. కానీ ఈయన మొత్తం పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ మొత్తం ఎకనామికల్ గా చేసిన అంత మొత్తం ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా భాను గారు. అయితే ఆయన క్లాస్మేటే. ఆయన్ని కూడా ఈ రోజున వాడుకుని వదిలేసిన పరిస్థితులు మొత్తం అందరికీ తెలుసు, మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. కానీ అయ్యో ఇది తప్పు అనేది అంటున్నారు కానీ దాన్ని చెప్పలేరు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజు నన్ను అంటున్నారు కొంతమంది, అయ్యో పార్టీ మారటం కరెక్ట్ కాదు అది ఇది అని అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ గౌరవ సభ్యులకు కూడా నేను చెప్తున్నా, నేను పార్టీ మారటం తప్పు అనేది అంటున్నారు, లేకపోతే మీకు అదృష్టం లేదు అని అంటున్నారు. నాకు అదృష్టాల సంగతి పక్కన పెట్టండి, అవమానాలు జరగకుండా ఉంటే చాలు అనుకున్నాను నేను. మీరు కనీసం ఆయన మమ్మల్ని వెలివేశాడు, ఆయన సోషల్ బాయ్కట్ చేశాడు పార్టీ నుండి, మమ్మల్ని సస్పెండ్ చేయంతాని అన్నాడు, మమ్మల్ని ఎవరిని పిలవద్దని అన్నాడు. కనీసం మీరు ఎవరన్నా సరే ఆయన్ని కోచింగ్ చేసి ఆయన సరైన మార్గంలో ఎవరన్నా పెట్టారా? సెంతమేని కంటేనే భయపడుతున్నాడు, ఇంకేమడగలరు వాళ్ళు? ప్రజాస్వామ్య దెందులూరు నియోజకవర్గంలో బతికుందనుకోవాలా మీ గౌడ్ గారు? ఇది హిట్లర్ పరిపాలన అయిపోయింది. ఈ హిట్లర్ పరిపాలనలో వాళ్ళు స్వేచ్ఛ లేదండి. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి మిగతా చోట్ల చాలా స్వేచ్ఛగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఎవరి అంటారు మరి మీరన్నా. అసలు దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు స్వేచ్ఛ ఎక్కడుంది? వాళ్ళు చాలా మనసులో సుందరం ప్రభాకర్ గారు అణిగి మనకుండాల్సిన అవసరం. కొంతమంది ఏమో పదవుల కోసం, కొంతమంది ఏమో రేపొద్దున రాబోయే బెనిఫిట్స్ కోసం కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అందరూ స్వార్థపరులు అని అనకూడదు. కొంతమంది పార్టీ మీద ప్రేమతోటి ఆయన ఎన్నన్నా భరిస్తూ వస్తున్నారు పార్టీ మీద ప్రేమతోటి. ఎన్టీ రామారావు గారి మీద, చంద్రబాబు గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు అలా భరిస్తున్నారు. కానీ ఆ భరించలేకే కదా ఆయన బదులు వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉండి ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని చెప్పి ఓపెన్ గా 24 ఎన్నికల్లో దెందులూరు ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి చౌదరి గెలవబోతున్నాడు. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఈ అబ్బాయి చౌదరి గారు ఇంటికి వెళ్ళినప్పుడు, ఏమ్మా తల్లి బాగున్నావా, ఏమ్మా బాగున్నావా, అమ్మ అన్నయ్య బాగున్నావా, బాబాయ్ బాగున్నావా అని చెప్పి అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? ఈయన భాష ఎలా ఉంటుంది? ఎవరన్నా ఏదన్నా లేడీస్ ఎవరన్నా ఏ పెన్షనో ఏదో ఇంకోటి అడిగితే వాళ్ళని ఏదైనా నీకెందుకు ఏ పెన్షను బొడ్డు కింద చేరకట్టావు అని అంటాడు. అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడదు, కానీ చాలా అసభ్యకరంగా అనమాట, అవమానకరంగా, మహిళలు అనేది కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏమే వసే యారా ఒరే, నిన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నారు, మా దాంట్లోనే వాళ్ళని సంబోధించే వాళ్ళకి పెద్దోళ్ళు, వయసులో కూడా ఆయనకంటే పెద్దోళ్ళే, మావాడినే ఒకసారి, అది కూడా ఉంది రికార్డు,
మా కమ్యూనిటీలో నుండి కూచింపూడిలో ఒక ఆయన ఉన్నారు, ముక్కు పోతురాజు గారు అని చెప్పి. ఆ ముక్కోడేడి ఏడు ఇలాగా మొన్న ఒక ఊరు వెళ్ళిన కాడ వాళ్ళకి పేరు ఉంటుంది, ఎరా వార్డు మెంబరు, ఏ వార్డు మెంబర్ అనే బదులు అన్నయ్యనో లేకపోతే పేరెట్టి పిలవటం, అలాగా గౌరవంగా పిలవచ్చు కదా 10 మందిలో ఉన్నప్పుడు. ఇవన్నీ ఉంటే మీరు అక్కడే ఉండేవారుగా. అసలు ఇటువంటివన్నీ కూడా అందరికీ తెలుసు. ఈ రోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ ఉన్నారు, లేరని అంటలా. ఉదాహరణకు దెందులూరు నుండి ఒక స్టూడెంట్ అసోసియేషన్ నుండి పార్టీ కేడర్లో ఉన్న వ్యక్తి ఎక్కడో దెందులూరు మెయిన్ రోడ్డు దగ్గర ధర్నా చేశాడు పార్టీ పిలుపు మేరకు. ఏంటంటే కొంతమంది ఏంటంటే తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు నాలాంటి వాళ్ళు. నేను కూడా తట్టుకుంటారని చూశాను. ఎలాగంటే అన్ని తట్టుకుంటా చూసినా కూడా ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నన్ను ఆకర్షించినాయి. వైఎస్ఆర్సీపీ బీసీలకు ఏ విధంగా ప్రయారిటీ ఇస్తుందో, ఒక బీసీ ప్రతినిధిగా, ఒక రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడే కాకుండా బీసీలుగా ఇవన్నీ చూసిన తర్వాత ఈ మంచిని మనం ఒప్పుకోక తప్పలేదు. దాంతోపాటుగా ఈయన ఇక్కడ నుండి అక్కడ నుండి వేరే ఎంపీగా ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఒక మాట అన్నారంట, ఏమండి ఏ నియోజకవర్గం వెళ్ళినా కానీ అశోక్ గౌడ్ గారు గురించి బాగా బాగుంటుంది, అతన్ని కూడా కలుపుకొని తిరగండి అని అంటున్నారండి. మరి మన నియోజకవర్గంలో కూడా దెందులూరులో బీసీ మీటింగ్ పెడుతున్నాం కదా, ఆ మీటింగ్ మనం పిలుద్దాము, పిలుచుకుని అతన్ని ఎదురుపెట్టుకుని మనం చేద్దాము అని చెప్పానంటే, ఆడిని ఎదురుపెట్టుకుని చేస్తే నువ్వే చేసుకో, నా నియోజకవర్గంలో అడుగు పెట్టకో అని చెప్పి అతన్ని బెదిరిస్తే, అంటే ఇంకా మేము మా ఉనికి లేకోకుండా మమ్మల్ని టీడీపీ అభ్యర్థి ఆయనకి అన్నారనేది నాకు తెలిసింది. అది తెలిసిన తర్వాత ఇక నేను దీంట్లో ఒక్క నిమిషం కూడా ఇన్ని మంచి జరుగుతున్నా కూడా పార్టీ కట్టుబడి, పార్టీ మంచో చెడో ఏది చేసినా పార్టీ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఉన్నాను. కానీ ఇంత మంచి జరుగుతున్నప్పటికీ కూడా మనం ఇటువంటి అవమానాలు పడి ఉండాల్సిన అవసరం ఉంది. అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే 10 మందికి మేలు జరిగినట్టుంటది అనే ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకుని నేను రాజీనామా, నా పార్టీ సభ్యత్వానికి, నా పదవికి కూడా రాజీనామా చేసి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను జగన్ గారి దగ్గర పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ప్రజలందరూ కూడా దెందులూరు నియోజకవర్గ ప్రజానీకం కానీ అందరూ కూడా దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఇన్ని బాధలు పడి ఈ పార్టీలోనే ఉండటం సమంజసం అంటారా? ఇన్ని అవమానాలు గురయ్యి ఉనికి కోల్పోయి రాజకీయంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ గౌరవంగా కానీ మొత్తం ఈ అవమానాలు పొంది ఉండడం మంచిదంటారా? మొత్తం ఇక్కడ బీసీలకి ఎక్కువ మంది ప్రాధాన్యత కల్పించి ఒక బీసీలకి గౌరవం తీసుకొచ్చే, ఎస్సీ బీసీ మైనార్టీలకు గౌరవం తీసుకొచ్చే పార్టీ కోసం వెళ్ళటం కరెక్ట్ అంటారా అనేది మీ అందరూ కూడా గమనించాలి. ఎవరన్నా కూడా నేను పార్టీ మారినందుకు ఎవరన్నా బాధపడి ఉంటే నన్ను మీరు దయచేసి అన్యదా భావించొద్దు. ఇన్ని కారణాలు మీకు తెలియదు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఈ విషయాలు మనం చెప్పలేం కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాను. ఖచ్చితంగా రేపు మీరందరూ కూడా మనకిచ్చిన ఏదైతే ఈ గౌరవం ఉందో, మనకిచ్చిన ఏదైతే ఈ బీసీలు ఎస్సీ మైనార్టీలకి చరిత్రలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా ఇవ్వని ఇటువంటి అవకాశాలు ఉన్నాయో, ఆ అవకాశాలను మనం కానీ సద్వినియోగం చేసుకోకపోతే ఇక మనకి భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేసినట్టుగా, సర్వనాశనం చేసినట్టుగా భావించి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ క్యాండిడేట్ ఏ కమ్యూనిటీ అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంపీలని, ఎమ్మెల్యేలని గెలిపించాలని చెప్పి సభామూలకం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, ఈరోజే తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం పార్టీ దెందులూరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశం జరిగింది. మరి ఘంటసాల లక్ష్మి గారు ఉన్నారు జనసేన పార్టీలో రాష్ట్ర నాయకురాలుగా. వారు మాట్లాడితే ఏమంటారంటే, సింపనేని ప్రభాకర్ గారు ఇదివరలాగా లేరు, చాలా మారిన మనిషి, చాలా బుద్ధిగా చక్కగా అందరితో మంచిగా గౌరవ మర్యాదలతో చక్కగా అందరం బాగా పిలిచి మారాడు అని చెప్పి ఆవిడ ఒక కితాబ్ ఇచ్చింది. ఆయన మెడలో జనసేన పార్టీ కండం ఉంది కాబట్టి ఇక మారతాడు, ఇంకా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని చెప్పి ఘంటసాల లక్ష్మి గారు అంటారు. మరి ప్రభాకర్ గారు వెంటనే అందుకుని ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరున్నా సరే నేను మారాల్సిన అవసరం లేదు, నన్ను ఎవడు మార్చేది అంటాడు ఆయన. నేను ఎవరి కోసం కంట్రోల్ అవ్వాల్సిన లేదు, అటు పవన్ కళ్యాణ్ అయినా
చంద్రబాబు నాయుడు అని ఎవరి కోసం కంట్రోల్ నాదే నా రూటే సపరేట్ అన్నాడంట సింతరేణి గారు. ఇలా ఆ వాస్తవం ఆవిడ కొత్తగా వచ్చింది. మేము ఆల్రెడీ 5 సంవత్సరాల నుండి మేము మొత్తం అన్ని కూడా ఈ షర్ట్ ఉప్పితే మొత్తం అన్ని కూడా ఈ పోట్లే, అవమానాల పోట్లు, ఘాట్లు, ఏంటి వేధింపులు ఇవన్నీ కూడా మాకు తెలుసు. ఆవిడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మద్దతు ప్రకటించిన తర్వాత స్టార్ట్ అయింది. కొత్తలో ఆయన నన్ను కూడా అప్పుడు కూడా బ్రహ్మాండంగా ఆయన కారులో పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా 19 ముందు వాళ్ళ అన్ననే గెలిపించలేదు, నన్నేం గెలిపితే పవన్ కళ్యాణ్ ఆడేవాడని అనే ఒక భాష కొంచెం మార్చి అన్న సందర్భం కూడా ట్రోల్ అయింది బాగా. చాలా జన సైనికులు కూడా ఇప్పుడు అది ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఉన్నట్టు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఇస్తే, సీట్లు ఇచ్చి మనం గెలిపిస్తే మనం ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాము, కాబట్టి ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశాలు కల్పించకూడదు, నేను సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిని అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? కానీ ఈ రోజున ఆయన తలవగ్గక తప్పలేదు. ఆయనకన్నా రాజకీయ దీన్ని బట్టి ఆ సమీకరణల వల్ల లేకపోతే ఇంకోటో ఆయనకి తప్పలేదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అవమానంగా ఆ ఎన్టీవీ సంథింగ్ చంద్రబాబు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఇప్పుడు కూడా ఉన్నాయి క్లిప్పింగ్స్. ఇప్పుడైతే అన్ని ఓపెన్ చేయించాలంటే మీకు మళ్ళీ ఇంకొక దాంట్లో చూపిస్తాను, ఖచ్చితంగా వదలను. ఆ దాంట్లో ఐ డ్రీమ్ దాంట్లో వాళ్ళ అన్నను గెలిపించుకున్నాడు, మమ్మల్ని గెలిపించాడా? పంచాయతీ ఎన్నికలకి ఆయన ఉన్నాడని చెప్పి మేము గెలిచామా? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పవన్ మాయానికి mal ఉన్నాడు, మేము గెలిచిదా ఎల్లవయ్యా అని చెప్పి ఆయన అన్న సందర్భాలు క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. జనసేన నాయకులు కూడా చాలా మంది ఆ విషయంగా డైరెక్ట్ గా చెప్పారు. దెందులూరులో కూడా జనసేన ఒక వర్గం అంతా కూడా దూరంగా ఉన్నారుగా, ఒక వర్గం అంతా దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు చేసే ఆలోచనలు లేరు. ఎందుకంటే కొంతమంది అన్నిటినీ ఓర్చుకుని చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు చేయలేరు. ఓకే, చాలా 24లో దెందులూరు గడ్డ ఎవరి అడ్డ అవబోతుంది? 2024లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మళ్ళీ బ్రహ్మాండం వంటి మెజార్టీతో గెలవబోతుంది. 2024లో ఏలూరు పార్లమెంటుతో సహా ఈ 15 నియోజకవర్గాలు అత్యధిక సీట్లు గెలవబోతుంది. దాంట్లో అత్యధిక మెజార్టీతో దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గెలవబోతున్నాడు. ఓకే, చాలా ఈజీ. గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇతని టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు పండుగ చేసుకున్నారు అన్నాం. ఆ పండుగలో వాళ్ళకి బాగా బాగుంది, వాళ్ళ సంతోషంగా ఉంది. ఈ రోజు ఈయన ఏంటంటే 4 ఓట్లు పోగు చేసుకోవాలని ఆలోచనతో లేడు, 4 డబ్బులు పోగు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు, 4 రూపాయలు పోగు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. ఆయన అప్పులు అప్పులు అంటే ఏం కాదు, పొలాలు కొనుక్కున్నాయి, పొలాలుగానే ఉన్నాయి, ఇంకా బయట అప్పులు కూడా తీర్చుకోవచ్చు. రేపొద్దున ఇంకా కోడి పందాల గాట్లకి డబ్బులు వెనకేసుకోవచ్చు. ఆ దిశలోనే ఉన్నాడు తప్ప ఈయన 4 ఓట్లు పోగు చేసుకుందాం, శత్రువులు కూడా విరోధులను కూడా కలుపుకుందాం అని ఆలోచన ఉంటే కనుక మమ్మల్ని అందరినీ ఎందుకు దూరం చేసుకుంటాడు? సొంత స్నేహితుల్ని, ప్రాణ స్నేహితుల్ని, చిన్ననాటి బాల్యమిత్రులతో సహా దూరం చేసుకోవాల్సిన అవసరం ఏముంటది? పార్టీకి డెడికేటెడ్ గా పనిచేసే రాయల్ భాస్కర్ రావు లాంటి వాళ్ళు, తర్వాత దత్తు గారు లాంటి వాళ్ళు, విద్యాసాగర్ లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా డెడికేటెడ్ గా పనిచేసే వాళ్ళని ఎందుకు దూరం చేసుకుంటాడు చెప్పండి మీరు? ఎవరన్నా ఎంత గొడవ? చాలా మంది రామకృష్ణ గారు 4 ఓట్లు 8 ఓట్లతో ఓడిపోయారు. అవును అవును, కరెక్టే, గెలిచినట్టు అమలాపురం గెలిచారు. 8 ఓట్లతో గెలిచారు. రాజశేఖర్ గారు అంటే ఒక్కొక్క రాజకీయం అనేది 1 ఓటుతో గెలిచినట్టే, అవునా కదా? బొండా ఉమాయ్ మొన్న ఎంత తక్కువలో ఓడిపోయారు? మల్లాది విష్ణు 12 ఓట్లతో గెలిచాడు. మల్లాది విష్ణు 12 ఓట్లతో గెలిచాడు. ప్రతి ఓటు ఇంపార్టెంటే, కానీ ఈయన గెలుపు ఆలోచన కాదు ఇతనికి, డబ్బు ఆలోచన. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇక్కడ ఓడిపోయినా కూడా మళ్ళీ గ్రావులు ఓడిపోయిన ఇన్ఛార్జిగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఓడిపోయిన ఇన్ఛార్జిగా ఇసుక, గ్రావులు, కొల్లేరులో చెరువులు అన్ని కూడా మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవాలి. రిపీట్ అయింది, 2014 రిపీట్ అయింది ఖచ్చితంగా. ఆయన అదే అలాంటివి జరిగితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే ఆలోచనతో ఉన్నాడు ఈయన. అది జరిగిద్దా? ఇది జరిగిద్దా? ఆయన అనుకున్నది ఎటువంటి పరిస్థితిలో జరగదు. ఇప్పుడున్న చందాలు ఇచ్చేవాళ్ళు కూడా, డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు.
ఏదో కొంతమంది మొహాటస్తులు అయితే కనుక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఇచ్చేవాళ్ళు 1 లక్ష 1.5 తోటి సరిపెడుతున్నారు. ఇప్పుడు ఆయన ఆ పనిలోనే ఉన్నారు. మరి రేపొద్దున ఏం జరగబోద్ది అనేది ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దెందులూరు నియోజకవర్గం అనేది ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయారు. పంద్యాలు కూడా బ్రహ్మాండంగా 1.5 కడుతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గెలుస్తాడు అని చెప్పి ₹1,00,000 టీడీపీ వాళ్ళు అయితే ఇలా 1,50,000 పెంచేసి ఇస్తామంటున్నారు. ఇప్పుడు అవి జరుగుతున్నాయి పందాలు. నేనేం చెప్పదలుచుకున్నానంటే దయచేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే మండల అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా బాధ ఉన్న వాళ్ళే ఉన్నారు. గతంలో కూడా వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేసి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళే కాదని చెప్పి గుండ్లు మీద చేసుకుని చెప్పమానండి. కాకపోతే ఏంటంటే పార్టీ కోసం ఎన్ని బాధలైనా పడి వాళ్ళు కొంత ఓర్చుకుంటున్నారు. మరి అది శృతి మించిన రోజున ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా వదిలేసి బయటకు రావడానికి కూడా తెగేదాకా లాక్కూడదు. 24లో ఆ పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు గ్రామాలు మొత్తం అంతా కూడా సన్నద్ధమై ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు వన్ సైడ్ అవుతుంది. కారణం ఏంటంటే చిన్న గీత పక్కన పెద్ద గీత. ఇతను లాంగ్వేజ్ కి అతను పిలిచే అబ్బాయి చౌదరి గారు సౌమ్యంగా పిలిచే మనస్తత్వం. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎవరు కన్వీనర్ గతంలో ఎప్పుడు నుండో నూజివేడు నియోజకవర్గానికి దెందులూరు నియోజకవర్గానికి చింతలపూడి నుండి బలిగే వెళ్లే మార్గం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కొన్ని సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఆ ఏరు దాటడానికి. అట్లకి ఈ రోజున 18 కోట్ల రూపాయలు వెచ్చించి ఆగమేఘాల మీద అక్కడ బ్రిడ్జి కట్టడం అనేది చిన్న విషయం కాదు. అది అబ్బాయి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ అన్ని కూడా మాట్లాడి ఇప్పటికిప్పుడు అది ఆగమేఘాల మీద జరుగుతుంది. తర్వాత మెట్ట ప్రాంతంలో వాటర్ గ్రామాలకి చాలా గ్రామాలకు వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో పైప్ లైన్ ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్లి పైప్ లైన్ ద్వారా అక్కడ న్యాయంపల్లి దగ్గర గాని ఇక్కడ రాట్నాలమ్మ గుడికి వెళ్లే దగ్గర గాని అక్కడ ట్యాంకర్లు పెట్టి ఆ ట్యాంక్స్ కి లిఫ్ట్ చేసి గ్రామాలకు పైప్ లైన్లు వేసే కార్యక్రమం కూడా బ్రహ్మాండం వంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సీట్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించకుండా బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది. ఈ రోజు మా దెందులూరు నియోజకవర్గంలోనే 40,000 ఇల్లు ఈ రోజున కన్స్ట్రక్షన్ జరుగున్నాయి. జగనన్న కాలనీలు ప్రతిదీ కూడా ఈ విధంగా జరిగింది. చాలా గ్రామాల్లో నేను ఇందాక చెప్తున్నాడు, దెందులూరు మండలంలో ఒక చల్లచింతలపూడి గ్రామంలోనే 42 బోర్లు వేశారు. జలసిరి అనేది ఏదో పథకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పేదలో బోర్లు వేసుకునే దానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమతలు లేకపోవడం వలన పంటలో వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ ఒక్క గ్రామానికే 42 బోర్లు అంటే ఈ నియోజకవర్గంలో ఎన్ని బోర్లు వేస్తుంటారు ఆలోచించండి. ఇవన్నీ చేసిన పనులు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్తున్నాను, ముసలోళ్ళు వృద్ధులు వాళ్ళందరూ కూడా 3,000 రూపాయల పెన్షన్ తీసుకెళ్లి ఇంటికి 6 గంటకు తీసుకెళ్లి ఫింగర్ ప్రింట్ వేసి తంబేసి ఇస్తున్న పరిస్థితి. ఈ నెల మొన్న ఏం జరిగింది, ఏదో కోర్టులో వేశారని చెప్పి ఏదో చెప్తున్నారు. వాలంటీర్లు ఆపేసి ఇవ్వడానికి లేదు అని చెప్పి ఆఫీస్కి వచ్చి తీసుకెళ్లాలో ఏదో చెప్తే వాళ్ళందరూ కూడా నడవలేని వాళ్ళు ఉంటారు, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఈ ఎండలో దారుణంగా వచ్చి పంచాయతీ ఆఫీసుల కాడ తీసుకుని వాళ్ళందరూ కూడా చాలా మంది సమస్యలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను వద్దంటూనే వాళ్ళు వాలంటీర్లకి నెలకు 10,000 జీతం ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రత్యేక హోదా అన్నారు, తర్వాత ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ నుండి ప్రత్యేక హోదాకి వెళ్ళారు, ప్రత్యేక హోదా నుండి ప్యాకేజీకి వెళ్ళారు. అలాగే వాలంటీర్లు అనేది దండగా అన్నారు, అదే వాలంటీర్లు ఇప్పుడు ఉండాలని అంటున్నారు. రేపు ఎలక్షన్ వస్తే 10,000 ఇస్తామని అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. చాలా మంది వాలంటీర్లు కూడా రిజైన్ చేసేస్తున్నారు. రిజైన్ చేసేసి మాకు ఆ వాలంటీర్ ఉద్యోగం అక్కర్లేదు, అయినా కూడా ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకొక గౌరవం ఇచ్చారు, వాళ్ళకొక ఆర్థిక స్తోమత, ఒక ఉద్యోగాన్ని
చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని కట్టబెట్టారు. ఆ రుణం తీర్చుకోవడానికి ఆ పదవే అడ్డం వస్తే గనక దాన్ని తృణప్రాయంగా రిజైన్ చేసేసి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అంతా కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి రేపు పొద్దున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడటానికి వాలంటీర్లు వాళ్ళ ఉద్యోగాలు సహా త్యాగం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అచంచలమైన విశ్వాసం ఉన్నది అనేది గమనించాలా. ఈ ప్రజానీకానికంతా కూడా అర్థమవుతుంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా వీళ్ళు ఎన్ని గోబల్ ప్రచారాలు చేసినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో రావడం ఖాయం. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. దీనికోసం ప్రజలందరినీ కోరుకుంటున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇలాగ ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజానీకానికి ఒక మంచి గౌరవం తీసుకొచ్చే పార్టీ. ఆయన చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకి పెత్తందారులకి అనేది ఈ పదవిలో ఈ సీట్లు ఇచ్చిన దాని మీదే కాదని చెప్పి ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారని చెప్పి అవగాహనగా మాట్లాడిన దాని ద్వారా ఎంత మైనస్ అయ్యారు. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ మనిషి కాదా? ఆయనకి ఆత్మాభిమానం లేదా? ఆయన పోటీ చేసే అర్హత లేదా? అంటే ఆయన డబ్బులున్న వాళ్ళు, బ్యాగులు పట్టుకుని వచ్చిన వాళ్ళు మాత్రమే అర్హులా? మీ పార్టీలో అది, ఈ పార్టీలో అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా, ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా అతను బీసీల్లో ఉన్న వ్యక్తుల్ని చాలా మందిని పిండిని తీసుకుని పిండి బొమ్మ చేసి వాటికి కాళ్ళు చేతులు ముక్కు పెట్టి ఒక బ్రహ్మదేవుడిలాగా ప్రాణం పోసి వాళ్ళు వెళ్ళి నామినేషన్ వేసి రమ్మంటున్నారు ఎమ్మెల్యేగా, ఎంపీగా. అది ఈ రోజు కాదు, 2019లో కూడా నందిగం సురేష్ కానీ, బాపట్ల ఎంపీ, అలాగే గురుమూర్తి కానీ, తిరుపతి ఎంపీ కానీ, ఇలా చెప్పుకుంటా పోతే మాకు కౌరు శ్రీనివాస్ కానీ, ఆయన ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంత మంచి పదవులు, వాళ్ళు చిన్నవాళ్ళు. అటువంటి వ్యక్తులకి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. పిండి బొమ్మకు ప్రాణం పోయి గలక సత్తా, దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది కాదనగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. ఎంటీవీ బర్నింగ్ షోలో మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకున్నప్పుడు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మరి దెందులూరు నియోజకవర్గంలో సిందనేని ప్రభాకర్ గారు మరి ఆయన ఉక్కు పాదంలో మరి అనేక ఇబ్బందులు పడి ఇమడలేక అక్కడ చాలా అవస్థలు ఎదుర్కొని వాళ్ళ టీడీపీని విడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు చలమూల అశోక్ గౌడ్ గారు. మరి సిందనేని ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే రోజులు కాదు, గంటలు కాదు, నెలలు పడుతుందని చెప్పి అంటారు అశోక్ గౌడ్ గారు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అవమానాలు భరించి పార్టీ కోసం భరించాను, కానీ ఈ భరించడానికి సాధ్యపడలేని పరిస్థితి. అందుకే పార్టీ మారాను. మరి సిందనేని ప్రభాకర్ గారు లాంటి ఉక్రోషం అంటే మరి చలమూల అశోక్ గౌడ్ గారు ఎంత బాధపడితే ఉక్రోషం అనే పదం వాడారు. మరి ఆయనలో ఎంత ఆవేదన ఉండి ఉంటుంది. అయినా సరే పార్టీ కోసం పనిచేసిన చివరికి చలమూల అశోక్ గౌడ్ గారి ఫోటో దెందులూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీల మీద ఉండకూడదు, దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ మీటింగ్లు ఎక్కడ కూడా అశోక్ గౌడ్ గారు కనిపించకూడదు, పిలవకూడదు, ఒక అల్టిమేట్ అయితే ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో అవన్నీ భరించలేక వాళ్ళ పార్టీ మారడం అంటే సిందనేని ప్రభాకర్ గారి గురించో, సిందనేని ప్రభాకర్ గారి వైఖరి ఒక పార్టీ అయితే, ఆంధ్రప్రదేశ్లో బీసీలకి ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఎంపీ అభ్యర్థులు 11 మందికి, ఎమ్మెల్యేలు 47 మంది, అదేవిధంగా నామినేటెడ్ పదవులు 50% మంది నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మరి ఇన్ని అవకాశాలు బీసీలకు ఇస్తామో ఒక రాష్ట్ర బీసీ సంఘానికి, గౌడ్ సంఘానికి అధ్యక్షుడిగా, ఒక బీసీ నాయకుడిగా నేను ఇంకా కళ్ళు మూసుకుని తెలుగుదేశం పార్టీలు ఉంటే బీసీలకి తీవ్ర అన్యాయం చేసిన అవుతాను. కాబట్టి బీసీలకి పట్టం కట్టే పార్టీలో ఉండి బీసీలకి న్యాయం చేయడానికి ఏ విధంగా జగన్ గారు చేస్తున్నారో వారికి అనుగుణంగా పార్టీ కోసం పనిచేయాలనేదే ఒక బీసీ నాయకుడిగా, కార్యకర్తగా వచ్చానన్నారు. మరి రానున్న రోజుల్లో అశోక్ గౌడ్ గారు మరి ఇప్పుడు చాలా వారి ఆవేదన పంచుకున్నారు. మరి ఎన్నికల రణరంగంలో దెందులూరు నియోజకవర్గమే కాదు అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తాను, బీసీలకి వైఎస్ఆర్సీపీ చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలు వివరిస్తానంటున్నారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో సిందనేని ప్రభాకర్ గారిని ఇంటికి పంపించేదాకా నిద్రపోను అంటున్నాడు అశోక్ గౌడ్ గారు.
మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీలో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత తొలిసారిగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఇంటర్వ్యూకి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో అశోక్ గౌడ్ గారు ఒక మంచి ఉన్నత భావాలు ఉన్నత ఆలోచనలతో రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కోరుకుంటుంది. మరి ఇప్పుడున్న పార్టీలు ప్రశాంతంగా ఉన్నానంటున్నారు, చక్కగా టెన్షన్ లేదు. స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు వెళ్ళగానే పిలిచి మాట్లాడుతున్న తీరు అసలు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందని వారు ఆనందం మాటలోనే చెప్పుకోలేక చెప్తున్నారు. అది కోరుకుంటారు ఎవరైనా సరే, చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడైనా చిన్న కార్యకర్త అయినా. అది చంద్రబాబు ప్రభాకర్ గారితో టీడీపీలో ఉంటే అది సాధ్యపడదు అనేది అశోక్ గౌడ్ గారితో పాటు ఇంకా చాలామంది కూడా చనుమూలు బాటలో ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ఎంతమంది చింతనేని గారి యొక్క ఇబ్బందులను తట్టుకోలేక బయటకు వచ్చేవాళ్ళు సీమల దండ ఎలా బయటకు వస్తుందో ఆ విధంగానే రాబోతున్నారు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఎంటీవీ బర్నింగ్ షోలో ఇచ్చేసినందుకు అశోక్ గౌడ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,